లూకాసు వార్త 24 అధ్యాయము 36 నుంచి చదువుతా ఉన్నాను. జాగ్రత్తగా మీరు చూడండి. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహము పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఎక్కడ మీ యొద్ద ఏమైనను ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించాను. అంతటా ఆయన, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినన్నివి నెరవేరునని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచిననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణ ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో, నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పాను. దేవుడి వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, జీవముగలను ప్రభువ, కృపగలను మా యేసు, ఇదిగో దేవ యొక్క పునరుద్ధానముకు ఈస్టర్ దినమున ప్రభువ, ఓ దేవ, మేము ఈ సన్నిధిలో కూడి నిన్ను ఆరాధించి స్తుతించి గణపరిచాము. ఇప్పుడు ప్రభువ నీ వాక్యములకు వెళ్తూ ఉన్నాం. ప్రభువ, నీవే కొన్ని వాక్యాలు మాతో సంధించండి తండ్రి, మాతో మాట్లాడండి ప్రభువ. మేము చదువుట మట్టుకు చదువుతాము కానీ దాన్ని గ్రహించలేం ప్రభువ. మా మనసును తెరిచి, ఆ రోజు ఆ శిష్యుల మనసులు తెరిచి ప్రభువా లేఖనములు తెరిచినట్లుగా ఈరోజు మాకు కూడా మా మనసులు తెరిచి లేఖనాలు తెరవండి ప్రభువా. ఓ ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, ప్రతి హృదయమును మీరు సంధించండి. ఓ దేవారి హృదయం అనే సమాధులు తెరవబడి వారి జీవితాలు నిజమైన ప్రత్యక్షత పొందుకొని నిజమైన పునరుద్ధానం వాళ్ళ హృదయాల్లో జరుగునుగాక. నీకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఎదురాడుచున్న దురాత్మ దయ్యపు శక్తులను, ఆకాశ మండలపు శక్తులను, నిద్రపుచ్చే ఆత్మలను ప్రభువా, నిర్లక్ష్యం తీసుకొచ్చే ఆత్మలను, బద్ధకము తీసుకొచ్చే ఆత్మలను, ఓ ఏకీభవించకుండా చేసే ఆత్మలను ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బంధించండి ప్రభువా. ఈ నామంలో ప్రతి వాటిని బంధించి, ఓ నీ ఆత్మ మాతో స్వతంత్రంగా కదలాడును గాక. నీకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరు కూర్చున్నామండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సహోదరి సోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొక అందరికి తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. సాల్మ్ ఆల్ ఆఫ్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. సాయంత్రం ప్రభురాత్రి భోజనం ముందు కనుక మీరందరూ కూడా ప్రభురాత్రి భోజనం కొరకు మీరు సిద్ధపడండి. రోజు ప్రపంచమంతా కూడా ఈస్టర్ పర్వదినముగా చేసుకుంటూ ఉన్నారు. ఈ యొక్క ఈస్టర్ రోజున మనము ఈ యొక్క ఈస్టర్లో పాలు పంపులు పొందట్లేదు కానీ నిజమైన ఈస్టర్లో పాలు పంపులు పొందుతున్నాం. హల్లెలూయా. ఈ యొక్క నిజమైన ఈస్టర్ అనేది మనం జరుపుకుంటూ ఉన్నాం. వాస్తవంగా ఈస్టర్ అంటే రోమన్ క్యాథలిక్ సంఘం వసంత కాలంలో ఈ యొక్క ఈస్టర్ వచ్చినట్లుగా రోమన్ క్యాలెండర్ ప్రకారం ఈస్టర్ అనేది వసంత కాలంలో వచ్చినట్లుగా వాళ్ళు డిజైన్ చేశారు. ఆకాశంలో చంద్రుడు కదలికను బట్టి ఆ పరిపూర్ణ చంద్రగ్రహణం జరుగుతున్నప్పుడు అక్కడ ఆ చంద్రుడి యొక్క కదలికను బట్టి భూమి మీద ఈస్టర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా బైబిల్ ఈస్టర్ వేరు, ప్రపంచమంతా జరుగుతున్న ఈస్టర్ వేరు. ఈస్టర్ పేరు మీద క్రీస్తు లేచాడని చెప్పడం మంచిదే, కానీ దాన్ని బ్యాక్గ్రౌండ్ జరుగుతున్న సీక్రెట్ ప్రజలకు తెలియదు.
ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ జరుగుతున్న సీక్రెట్ ఏంటంటే వాస్తవంగా యేసుక్రీస్తు లేచాడు, సమాధిలో నుంచి లేచాడు, ఆయన సమాధిని బద్దలు కొట్టుకుని 3వ దినం లేచాడు. కానీ అది ఈ రోజు కాదు, అది ఈ రోజు కాదండి. యేసుక్రీస్తు లేచింది ఈ రోజు కాదు. అయితే ప్రపంచమంతా ఆ విధంగా చంద్రగ్రహణను బట్టి, కదలికలు బట్టి వాళ్ళు క్యాలెండర్ ఏర్పాటు చేసి ఈరోజు ఈస్టర్ పర్వదినంగా ప్రపంచమంతా క్యాలెండర్లో ఫ్రెండ్ చేశారు కాబట్టి అది ఈరోజు వారు చేసుకుంటూ ఉన్నారు. అయితే యొక్క అసలైన ఈస్టర్ యొక్క చాప్టర్ ఏంటంటే, ఇది బబులోనియా సామ్రాజ్యంలో మెసొపొటేమియా నాగరికత అని ఉంటుందండి. బబులోన్ సామ్రాజ్యం యొక్క నాగరికత ఏమిటంటే మెసొపొటేమియా నాగరికత. ఈ మెసొపొటేమియా నాగరికతలో ఒక పురాణం ఉంటుందండి. ఆ పురాణం ఏంటంటే, ఆ యొక్క ఆకాశపు రాణి ఎవరంటే చంద్రుడు. ఆకాశపు రాణి చంద్రుడై ఉన్నాడు. ఆ యొక్క ఆకాశపు రాణి తన చెల్లిని ఆమె ఏం చేసిందంటే భూమి మీదకి వచ్చి చనిపోయింది. భూమి మీదకి వచ్చి చనిపోయి పాతాళంలోకి వెళ్ళిపోతుంది. ఆ పాతాళంలోకి వెళ్ళిపోయి కొన్ని కష్టాల చేత, కొన్ని ఇబ్బందుల చేత ఆమె ఏం చేస్తుందంటే ఇరుక్కుపోతుంది, ఆ సమాధిలో ఇరుక్కుపోతుంది అనమాట. ఆ సమాధిలో ఇరుక్కుపోయినప్పుడు ఆ యొక్క ఆకాశపు రాణి వచ్చి భూమి మీదకి వచ్చి ఆ భూమి కిందకి వెళ్ళి ఆ చెల్లిని తీసుకుని మరలా పునరుద్ధానం చెంది ఆమెను ఆకాశంలో తీసుకెళ్ళడానికి పట్టే సమయం ఎంతంటే 40 రోజులు. ఈ 40 రోజుల కాలంలో ఆ పట్టే సమయం 40 రోజులు ఆ పట్టే సమయాన్ని ఈ యొక్క మెసొపొటేమియా నాగరికతలో ఉన్న ఒక పురాణాన్ని క్రైస్తవులు దాన్ని ఏం చేశారంటే 325వ శతాబ్దంలో రోమన్ క్యాథలిక్ అనే సంఘం ఆ మెసొపొటేమియా సామ్రాజ్యంలో ఉన్న పురాణాన్ని తీసుకొచ్చి క్రైస్తవంలో యాడ్ చేశారండి. హల్లెలూయా. ఆ చంద్రుడు అనగా ఎలా పూజిస్తారంటే ఈజిప్టియన్స్ దేవతది. ఈజిప్టియన్లు ఏం చేస్తారంటే కుందేలును ఒక చంద్రుడిగా ఆరాధిస్తారు. ఆ కుందేలు గుడ్లు పెడుతుంది అనమాట. ఆ కుందేలు గుడ్లు పెట్టినప్పుడు కుందేలు ఎక్కడ గుడ్లను పెడుతుందండి? గుడ్లు ఎక్కడ పెట్టదు. కానీ వాళ్ళు ఆ పురాణంలో సృష్టించారు కుందేలు గుడ్లు పెడుతుంది, అది పిల్లలు పొదిగే యంత్రం అది అని చెప్పేసి ఈ ఈస్టర్ పర్వదినాన్న చాలా దేశాలలో కోడిగుడ్లు పంచుకుంటారు. కలర్లు వేసి మీరు నెట్లో సెర్చ్ చేయండి, మా గూగుల్ని అడగండి అవసరమైతే. ఆ గూగుల్లో చెప్తారనమాట. ఈ ఈస్టర్ పర్వదినాన్న రోమన్ క్యాథలిక్ సంఘాల్లో కొన్ని సంఘాలు ఏం చేస్తాయంటే గుడ్లు పంచుకుంటారు, కుందేలు పంచుకుంటారు. అదేంటంటే కుందేలు ద్వారా గుడ్లు పొదగబడుతున్నాయి అంటే గుడ్లు పొదగబడి ఆ గుడ్లు పునరుద్ధానానికి సాదృశ్యంగా, అంటే ఒక స్త్రీ యాక్చువల్గా ఈస్టర్ అంటే అర్థం ఏంటంటే అష్టారతి దేవతను ఉంది. అష్టారతి దేవత భూమి మీదకి వచ్చి తన చెల్లిని విడిపించుకునే కార్యక్రమం అన్నమాట అది. ఈ అష్టారతి దేవత ఏంటంటే ఇప్పుడు స్త్రీ ఒక పిల్లల్ని పొదిగే యంత్రం అన్నమాట. అంటే భూమి మీదకి పిల్లలు రావాలంటే ఎలా రావాలి? స్త్రీ ద్వారానే రావాలి. అంటే ఆమె మాతృదేవత. ఒక బిడ్డను, ఒక జీవాన్ని బయటికి తీసుకురావాలంటే ఆరాధ్య దేవత ఎవరంటే స్త్రీ అయ్యి ఉన్నదనమాట. వాస్తవంగా స్త్రీ బిడ్డలను పొదిగే యంత్రం కాదు. ఈ కాలమిక ప్రవక్త అన్నాడు, కోడి పుంజు లేకుండా కోడి పెట్ట పిల్లని బయటికి తీసుకురాలేదని చెప్పాడు డైరెక్ట్గా. అంటే ఒక స్త్రీ ఒక జీవాన్ని భూమి మీదకి ఉత్పత్తి చేయలేదు. భూమి మీదకి ఉత్పత్తి చెయ్యాలంటే పురుషుడు కావాలి. పురుష జీవకణం లేకుండా ఆమె బిడ్డను భూమి మీదకి ఉత్పత్తి చేయలేదు. కానీ ఏదైనా తోటలో ఏం జరిగిందంటే ఆ నిజమైన పురుషుడు ఆ అవ్వను కలిసేయడానికి ముందుగానే సాతానుడు ఆమెను కలిసి ఆ జీవాన్ని ఆమెలో పెట్టి ముందుగానే పిల్లను ఉత్పత్తి చేశాడు. దేవుడు ఏం చెప్పాడంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అన్నాడు. కానీ ఈ యొక్క మాటను సాతాను తీసుకొని మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిందించండి అంటే ఈలోగా వీడు వెళ్ళి అవ్వ గర్భంలో జీవం పెట్టేసి పిల్లలను ఉత్పత్తి చేసేసాడు. దేవుడు ఉత్పత్తి చేసే పిల్లలు రాకముందుగానే సాతానుడు దాన్ని ఉత్పత్తి చేసేసాడు. అంటే
దేవుడి దగ్గర విత్తనాన్ని తీసుకోకుండా ఈ యొక్క అవ్వమ్మ సాతాను దగ్గర విత్తనం తీసుకున్నాడు. ఈ యొక్క సాదృశ్యాన్ని బబులోను మసపటం ఏమి దాన్ని మలిచిందంటే, దేవుడు అవసరం లేకుండా ఈమె స్వతహాగా గుడ్లు ఉత్పత్తి చేసే ఒక దేవతగా, సంతానోత్పత్తి దేవతగా ఈ యొక్క అష్టార్తి దేవతను ఆరాధించేవారు. ఈ అష్టార్తి దేవత అంటే సంతానోత్పత్తి దేవత అన్నమాట. అంటే ఈమె దేవుడితో అవసరం లేకుండా ఈమె సంతానం ఇస్తుంది. అంటే సంతానం ఇచ్చే దేవత ఎవరంటే అష్టార్తి దేవత. ఈ అష్టార్తి దేవత ఎవరికి అయిందంటే లాస్ట్కి ఏదేని తోటలో అవ్వమ్మ అయింది. దేవుడు అవసరం లేకుండా గుడ్లు ఉత్పత్తి చేసేసింది. సాతాన్ దగ్గరికి వెళ్ళి జీవాన్ని తీసుకొచ్చేసింది. జీవం ద్వారా కయ్యేన అనేవాడు భూమి మీదకి వచ్చేసాడు. ఆ ప్రాసెస్ని తీసుకుని వచ్చి అష్టార్తి దేవతకి సంతానోత్పత్తి దేవతగా ఈమెను మలిచి, ఆ అష్టార్తి దేవతను ఈస్టర్ కింద మలిచి, ఈ ఈస్టర్ని ఒక పర్వదినముగా పబ్లిక్ అంతా, ప్రపంచమంతా క్రీస్తు లేచాడు అనే ఒక సాకు దానికి తగిలిచ్చి, యాక్చువల్గా దాని వెనకాల ఉన్న భావం ఏంటంటే, పురుషుడు అవసరం లేకుండా స్త్రీ గుడ్లు ఉత్పత్తి చేయగలదు, పురుషుడు అవసరం లేకుండా స్త్రీ సంతానాన్ని భూమి మీదకి తీసుకురాగలదు అని ఒక ఆబ్జెక్టివ్ని బయటికి తీసుకురావడానికి ఈస్టర్ని ఏర్పాటు చేశారు. ఈ ఈస్టర్ వెనకాల ఉన్న అసలైన భావం ఏంటంటే, పురుషుడు అవసరం లేకుండా స్త్రీ పిల్లల్ని ఉత్పత్తి చేసింది అని చెప్పి ఒక భావాన్ని ఈ ఈస్టర్కి తగిలించారు. అందుకే ఆ 40 రోజుల యొక్క ప్రయాణాన్ని ఈ యొక్క క్రైస్తవులు ఏం చేశారంటే 40 రోజుల శ్రమల కాలంగా పెట్టారు. మీరు బైబిల్లో తలకిందులుగా తపస్సు చేసినా కానీ 40 రోజులు శ్రమల కాలాలు బైబిల్లో లేవండి. బైబిల్లో శ్రమల కాలాలు లేవు. బైబిల్లో ఉన్నాయంటే, ఆయన బాప్తిజం పొంది, వింటున్నారా, బాప్తిజం పొంది ఆయన ఏం చేశాడంటే అరణ్యంలో కొనిపోయాడు. బాప్తిజం పొందిన వెంటనే అరణ్యంలో కొనిపోయాడు. కొనిపోయిన తర్వాత అక్కడ యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థన చేసి ఆయన ఎందుకు ఉపవాస ప్రార్థన చేశాడంటే, ఆత్మల రక్షణ అర్థమై ఇప్పుడు సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాడు. పరలోక రాజ్యం యొక్క సువార్త యేసుక్రీస్తు ప్రారంభించబోతున్నాడు. భూమి మీద యేసుక్రీస్తు పుట్టే వరకు కూడా పరలోక రాజ్యం యొక్క సువార్త ప్రారంభించబడలేదు. పరలోక రాజ్యం యొక్క సువార్త మొట్టమొదటిగా క్రీస్తు పుట్టిన తర్వాత ప్రారంభిస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆ రాజ్య సువార్త విని అనేక ఆత్మలు ఇప్పుడు రక్షించబడాలి. క్రీస్తు యొక్క రాజ్యంలో ఉన్నవారు, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేర్లు రాయబడిన వారు, వీళ్ళందరూ కూడా రక్షించబడాలి. వీళ్ళందరి కోసం, ఆ గ్రంథంలో ఉన్న పేర్లు ఉన్న వాళ్ళందరూ విమోచించబడాలని, ఆ విమోచన కోసం 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తరువాత అప్పుడు 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి 3.5 సంవత్సరాల తరువాత ఆయన సిలువకి వెళ్ళాడని. హల్లెలూయా. మీరు బైబిల్ అంతా చదవండి. యోహాను సువార్త కానీ, లూకా సువార్త కానీ, మార్కు సువార్త కానీ, మత్తయి సువార్త కానీ మీరు చదవండి. ఆయన సిలువకి వెళ్ళే ముందు 40 రోజులు శ్రమలకు చేశాడా? బాప్టిజం పొందిన తర్వాత 40 రోజులు ఉపవాసం చేశాడా? ఏమండి, బాప్టిజం పొందిన తర్వాత 40 రోజులు ఉపవాసం చేశాడా? సిలువకి వెళ్ళే ముందు 40 రోజులు శ్రమలు చేశాడా? బాప్టిజం పొందిన తర్వాత 40 రోజులు ఉపవాసం చేశాడు. ఆ ఉపవాసం చేసిన తర్వాత 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడు ఆయన. 3.5 సంవత్సరాలు పరిచయం చేసి అప్పుడు సిలువలోకి వెళ్ళాడు. ఆ సిలువలోకి వెళ్ళడానికి 4 రోజులు పట్టిందండి. ఆ యొక్క గెత్సేమనే తోటలో పట్టుకున్నారు, ముద్దు పెట్టాడు. యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తుని ముద్దు పెట్టి అప్పగించాడు. మొట్టమొదటి రోజు అది. ఆయన్ని హేరోదు దగ్గర తీసుకెళ్లారు. హేరోదు దగ్గర ఓ రోజు, పిలాతు దగ్గర ఓ రోజు. మళ్ళీ పిలాతు హేరోదు దగ్గర పంపించాడు. మళ్ళీ హేరోదు పిలాతు దగ్గరికి పంపించాడు. అంటే హేరోదు దగ్గర 2 రోజులు ఉన్నాడు, పిలాతు దగ్గర 2 రోజులు ఉన్నాడు. మొత్తం ఎన్ని రోజులండి? 4 రోజులు. అంటే పట్టుకున్న 4 రోజులు సిలువేశారు ఆయన్ని. గెత్సేమనే తోటలో పట్టుకున్న 4 రోజులకి సిలువుకి వెళ్ళాడు ఆయన. వీళ్ళు ఈ పట్టుకున్న 4 రోజులు సిలువుకి వెళ్తే 4 రోజులనే 40 రోజులు చేసేసారు ఏకంగా. హల్లెలూయా. ఈ 4 రోజులనే 40 రోజులు చేసేసారు. ఏ రోజు దగ్గర 2 రోజులు ఉన్నాడు, పిలాతు దగ్గర 2 రోజులు ఉన్నాడు. 4 రోజులు మాత్రమే. ఇది ధర్మశాస్త్ర ప్రకారం గొర్రెపిల్ల 4 రోజులు పరీక్షించబడాలి. 4 రోజుల తర్వాత అది బలి చేయబడాలి. దాని ప్రకారంగా 2 రోజులు పిలాతు దగ్గర ఉన్నాడు, 2 రోజులు హేరోదు దగ్గర ఉన్నాడు.
ఈ కార్యక్రమం అయిపోయింది, ఆయన సిలువేయబడ్డాడు. కానీ వీళ్ళు ఏం చేశారు, 40 రోజులు ఉపవాసం ఉండిన తరువాత చేసిన 40 రోజులని 40 రోజుల శ్రమల కాలం తగిలిచ్చేశారు. అంటే వాస్తవంగా 40 రోజుల శ్రమల కాలం ఆయన చేయలేదు. ఎలా 40 రోజులకి ఇందులోకి వచ్చినాయి అంటే, ఆ అష్టారిత దేవత భూమికి కిందకు ప్రయాణమై తన చెల్లిని విడిపించుకొని ఆమె మరలా పరలోకం వెళ్ళడానికి, ఆకాశంలోకి వెళ్ళడానికి ఆమెకు పట్టిన సమయం ఎంత అంటే 40 రోజులు. ఇది బబులోను మెసొపొటేమియా సామ్రాజ్యంలో ఉన్న పురాణం. అది ఆ పురాణంలో ఉన్న భావాన్ని తీసుకొచ్చి ఈస్టర్కి తగిలించి ఈ ఈస్టర్లో వీళ్ళు పాలు పంపులు పొంది చేస్తూ ఉన్నారు. అంటే వాస్తవంగా ఈరోజు ఈస్టర్ చేస్తున్నారంటే పువ్వులు జల్లి సమాధులు అలికి అన్ని కార్యాలు చేస్తున్నారంటే వాస్తవంగా అది యేసుక్రీస్తు లేచాడనే సంతోషం కాదు. యేసుక్రీస్తు లేచాడనే సంతోషం కాదు, దానికి తగిలించబడింది అంతే. దానికి తగిలించబడి యేసుక్రీస్తు లేచాడు అని ఒక బోర్డు పెట్టుకున్నారు తప్ప దాని బ్యాక్గ్రౌండ్ ఉన్న అంశం ఏంటంటే ఆ బబులోను సామ్రాజ్యంలో ఉన్న ఆ మెసొపొటేమియా నాగరికతలో ఉన్న ఒక పురాణం ఈరోజు పాటిస్తున్నారు. అంటే వీరు ఈరోజు చేసేది ఏంటంటే ఒక పురాణం కథ అనమాట. అంటే మెసొపొటేమియా నాగరికతలో ఉన్న ఒక పురాణాన్ని ఈరోజు ఈస్టర్గా వీళ్ళు చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఈస్టర్ కాదు, వాళ్ళు చేసే ఈస్టర్ కాదండి. కానీ మెసొపొటేమియా నాగరికతలో ఉన్న ఒక పురాణాన్ని ఈరోజు క్రైస్తవులు పాటిస్తున్నారు. అంటే ఒక పురాణాన్ని ఈరోజు క్రైస్తవులు చాలా ఆనందంగా ఆహ్లాదంగా వారు పాటిస్తున్నారు. కానీ నిజంగా క్రీస్తు లేచిన దినాన్ని ఈరోజు క్రైస్తవులు చేయట్లేదు. నా భావాన్ని మీరు అర్థం చేసుకోవాలి. నేను ఈస్టర్ లేదంటలేదు, యేసుక్రీస్తు సమాధిలో లేచాడు లేవట్లేదు అంటలేదు, ఈస్టర్ బైబిల్లో లేదని చెప్పట్లేదు. కానీ ఆ ఈస్టర్ వెనకాల ఉన్న భావాన్ని చెప్తున్నాను. హల్లెలూయా. ఆ ఈస్టర్ వెనకాల ఉన్న ఉద్దేశాన్ని చెప్తున్నాను. ఆ ఈస్టర్ వెనకాల ఉన్న ఉద్దేశాన్ని క్రైస్తవులు చేస్తున్నారు. అసలు ఆ యొక్క పోపు ఎలా పెట్టాడంటే, ఆ యొక్క రోమన్ క్యాథలిక్ 325వ శతాబ్దం దాన్ని ఎలా తీసుకొచ్చిందంటే, పైకి బోర్డు ఏమో క్రీస్తు పేరు, లోన జరిగేదేమో పురాణం. అందరూ బోర్డునే చూస్తారు, లోన అంతరంగంలో ఉన్న భావాన్ని చూడరు. హల్లెలూయా. పైకి బోర్డు ఏంటంటే క్రీస్తు లేచాడు. ఎవరికన్నా ఈ విషయం చెప్పామనుకో, క్రీస్తు లేచాడు ఈస్టర్ లేదంటావా, ఎంత మాట అంటావు నువ్వు, బైబిల్లో ఈస్టర్ లేదా, అన్ని పాములో లేచిపోతాడు సర్పంలాగా కస్సుమని, అంతే తప్ప దాని వెనకాల ఉన్న అసలైన భావాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరనమాట. కానీ వాస్తవంగా జరిగేది ఏంటంటే, అందుకే ఈరోజు చాలామంది కుందేలు పంచుకుంటారు, గుడ్లు పంచుకుంటారు. సంతానోత్పత్తి దేవతగా అష్టారిత దేవతను ఆరాధించారు కాబట్టి ఇప్పుడు సంఘము సంతానోత్పత్తి దేవతగా మారింది. అంటే క్రీస్తు అవసరం లేకుండా ఈమె సంతానం తెచ్చేస్తుంది. నిజమే కదా, నిజమే. క్రీస్తు అవసరం లేకుండా జనాలను పోగు చేసేస్తున్నారు. పరిశుద్ధాత్మ లేకుండానే సువార్త ప్రకటించేస్తున్నారు. పరిశుద్ధాత్మ లేకుండానే జనాలు పోగైపోతున్నారు. వాళ్ళు పరిశుద్ధాత్మ లేకుండా పోగవుతున్నారు. కానీ పరిశుద్ధాత్మ లేని కారణం చేత వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆచారాలకి సిద్ధాంతాలు కట్టుబడి ఉంటున్నారు. కానీ నిజంగా తిరిగి జన్మించట్లేదు, నిజంగా క్రీస్తుని పొందుకోవట్లేదండి. ఆ యొక్క పరిశుద్ధాత్మ లేకుండా జన్మనిచ్చేసింది కయ్యానికి అవ్వ. పరిశుద్ధాత్మ లేకుండా కయ్యానికి జన్మనిచ్చేసింది. జన్మని ఎవరు వారు కయ్యని పరిశుద్ధాత్మ పొందుకున్నాడండి? పొందుకున్నాడా? పొందుకోలేదు. సొంత తమ్ముడిని చంపేశాడు, నరహంతకుడు అయ్యాడు. మొట్టమొదటి భూమి మీద నరహంతకుడు ఎవరంటే కయ్యాను. మొట్టమొదటిగా భూమి మీద అబద్ధికుడు ఎవరంటే కయ్యాను. మొట్టమొదటిగా దేవుని మీద కోపపడినోడు ఎవరంటే కయ్యాను. మొట్టమొదటిగా దేవునికే ఎదురు సమాధానం చెప్పాడు. నువ్వేమన్నా నాకు నా తమ్ముడికి ఆయన కాపలా ఇట్టావా అన్నాడు. అంటే దేవుడికి ఎదురు తిరిగి దేవుడికే ఎదురు సమాధానం చెప్పి మొట్టమొదటిగా నరహంతుడిగా మారి మొట్టమొదటిగా హత్య చేసి మొట్టమొదటిగా అబద్ధం ఆడి మొట్టమొదటిగా వాడి సింహాసనం వాడి స్థాపించుకున్న వ్యక్తి ఎవరంటే కయ్యనై ఉన్నాడు. చూసారా, ఒక పరిశుద్ధాత్మ లేకుండా ఆమె జన్మనివ్వడం కారణం చేత ఎలాంటి వ్యక్తి వచ్చాడు చూడండి. ఈరోజు యేసుక్రీస్తు అవసరం లేకుండా, నిజమైన వాక్యం యొక్క అవసరం లేకుండా సంఘము సంతానోత్పత్తిని చేస్తుంది, క్రైస్తవులు తయారు చేస్తుంది. సువార్త చెప్పి సంఘానికి ఆహ్వానించి వాళ్ళని బాప్టిజం ఇచ్చి సంఘ సభ్యులుగా చేస్తున్నారు. కానీ వారిలో జీవం ఉందా అంటే, కయ్యేని ఎలాగైతే ఏదైనా తోటలో ఉన్నాడో సంఘాలు కూడా అలా మారినాయి. సంఘాలు కూడా అలాగే హత్యలు చేస్తూ ఉన్నారు, అబద్ధ సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు, ఏమండి దేవుడికి ఎదురు తిరుగుతూ ఉన్నారు. దేవుడి చట్టాన్ని బైబిల్ని కానీ వారు పాటించడం లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా కయ్యేను బ్రతుకున్నట్లు కానీ బ్రతుకుతున్నారు. ఎందుకని?
ఈ యొక్క అవ్వ చేసిన మిస్టేక్ ఏంటంటే దేవుని యొక్క విత్తనాన్ని పొందుకోవడానికి బదులుగా ఈమె సంతానోత్పత్తి దేవతగా మారిపోయింది. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు ఈస్టర్ అంటే అసలైన ఈస్టర్? ఇప్పుడు ఆ అసలైన ఈస్టర్ సంఘం ఎందుకు చేస్తుందంటే ఈమె సంతానోత్పత్తి దేవత. ఎవరు ఇప్పుడు? సంఘం సంతానోత్పత్తి దేవతగా మారి గుడ్లు ఉత్పత్తి చేస్తుంది. కుందేలుని ఎక్కడైనా మీరు కళలో కూడా ఊహించిన జరగదండి అది. కుందేలు ఎక్కడైనా గుడ్లు ఎడుతుందండి? ఎడుతుంది మరి. సంఘము గుడ్లు ఎడుతుంది, పిల్లలు పుడుతున్నారు, కయ్యేన్లు పుడుతున్నారు. అదనమాట అస్సలైన సాతాను యొక్క బబులోను సామ్రాజ్యం యొక్క ఉద్దేశం అదనమాట. అంటే దేవుడు అవసరం లేకుండా గుడ్లు కుందేలు ఉత్పత్తి చేస్తుంది. అది సమస్త సృష్టికి విరుద్ధమే, కానీ సాతాను చేస్తున్నాడు. ఎందుకంటే వాడు విరుద్ధమైన వ్యక్తి కాబట్టి, యాంటీ క్రైస్ట్ కాబట్టి, అంచె క్రీస్తు కాబట్టి, క్రీస్తు విరోధి కాబట్టి ఎప్పుడు వాడి సృష్టికి వ్యతిరేకంగానే చేస్తాడు, దేవుడికి వ్యతిరేకంగానే చేస్తాడు, బైబిల్కి వ్యతిరేకంగానే చేస్తాడు. చాలా మంది అంటారు చూసారా, ఊరి నువ్వు మతానికి అంటారు కదా, ఏమంటారండి? మతానికి ఎదురేట. అలాగుంటుంది. ఆడు సాతానుడు అంతే మరి, ప్రతిదానికి ఎదురెళ్తాడు, దేవుడికి ఎదురెళ్ళి అన్ని వ్యతిరేకంగా చేస్తూ ఉంటాడు. ఆడి సంతానం కూడా అలాగే చేస్తారు. దేవుడు ఒకటి చెప్తే ఇలా ఒకటి చేస్తారు. దేవుడికి ఏది చెప్తే దానికి వ్యతిరేకంగా చేయడమే పాలసీ. అందుకే వాళ్ళు వాక్యానికి లోబడరు. దేవుణ్ణి ధైర్యంగా ఎదుర్కొనే సత్తా వాళ్ళలో ఉంటుంది. దేవుణ్ణి ఎదుర్కొని దేవుడికే సమాధానం చెప్పే సత్తా వీళ్ళలో ఉంటుంది. ఎంత ధైర్యంగా ఉంటారంటే వీళ్ళు. ఈరోజు ప్రపంచం ఇంత విగ్రహారాధన, ఇంత భయంకరమైన మొసపోటోమియా సామ్రాజ్యం యొక్క ఆ చరిత్ర పురాణం ఎంత ధైర్యంగా బైబిల్కి వ్యతిరేకించేస్తున్నారు ఈరోజు చెప్పండి. దేవుణ్ణి వ్యతిరేకించే అంత సత్తా, అంత ధైర్యం ఈరోజు క్రైస్తవులకు ఎలా వచ్చిందండి? వాక్యాన్ని పక్కనెట్టి, నిజమైన జీవితాన్ని పక్కనెట్టి, నిజమైన సమాధిని ఓడించి ఆయన బద్దలు చేసుకుని పునరుద్ధారుడైన క్రీస్తు సంఘంలోకి వచ్చి హృదయాల్లోకి వస్తుంటే దాన్ని కాదని చెప్పి సమాధులను ఆరాధించి, పువ్వులను ఆరాధించి, బలిపీఠాలను ఆరాధించి ఇవన్నీ చేసినాడు ఎవడో? సాతానుడు కయ్యేం చేశాడు. కయ్యేన్లో ఉండి సాతాను ఆ విధంగా మారిపోయాడు. ఎందుకంటే వాడి సంతానం కనుక. అది దాని యొక్క అసలైన ఉద్దేశం. అందుకే ఈరోజు మనం సమాధుల దగ్గరికి వెళ్తే అన్నం పెట్టుకోలేదు, సమాధులు అలకలేదు, పువ్వులు ఎట్టలేదు, అగరొత్తులు ఎట్టలేదు, కొవ్వొత్తులు ఎట్టలేదు. ఎందుకంటే దాని వెనకాల ఉన్న ఉద్దేశం మనకు తెలుసు కనుక, ప్రవర్తన ద్వారా దాన్ని మనకు బయలుపరిచాడు కనుక. హల్లెలూయా. అయితే అసలైన ఈస్టర్ అంటే ఏంటో ఈరోజు కొన్ని విషయాల ద్వారా మనము బైబిల్ ద్వారా ముందుకెళ్దాం. అసలైన ఈస్టర్ ఏంటి? దేవుడు అసలు పరిశుద్ధులకు ఇచ్చిన ఈస్టర్ ఏంటి? అసలు దేవుడు పరిశుద్ధులకు ఇవ్వబోతున్న ఈస్టర్ ఏంటి? దాన్ని మనం ఎలా పొందుకోవాలి? ఈ విషయాన్ని కొన్ని అంశాల ద్వారా మనము చూసి మనం దీన్ని ముగించుకుందాం. చాలా శ్రద్ధగా మీరు దీన్ని వినాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనవి చేస్తూ ఉన్నాను. నిజమైన ఈస్టర్ ముద్ర ఈ కాలం యొక్క ప్రవక్త బోధించాడండి. నిజమైన ఈస్టర్ ముద్ర ఈ కాలంలో ప్రవక్త బోధించి ఈ యొక్క వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయం తీసుకున్నాడు. ఇక్కడ ఈ లూకా సువార్త 24వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఆయన లేచిన తర్వాత మొట్టమొదటిగా ఈ శిష్యులందరూ గదిలో ఏకమై ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. 36వ వచనం. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో అనెను. ఆయన ఎప్పుడైతే సమాధిలో నుంచి లేచి మొట్టమొదటిగా వారితో మళ్ళీ పలికిన మాట ఏంటంటే షాలోమ్ అన్నాడు. హల్లెలూయా. షాలోమ్ అంటే సమాధానము కలుగునుగాక. పునరుద్ధానం జరిగిన తరువాత వాడే పదం అన్నమాట. సమాధానము అనగా అర్థం ఏంటంటే పునరుద్ధానము జరిగిన తర్వాత వాడే పదం అండి. హల్లెలూయా. ఎవరి జీవితంలో అయితే పునరుద్ధానం జరుగుతుందో, ఎవరి సమాధులైతే తెరవబడతాయో, ఎవరి హృదయాలు అయితే తెరవబడతాయో వారు ఇతరులతో మాట్లాడే మొట్టమొదటి మాట ఏదంటే షాలోమ్. హల్లెలూయా. అందుకే కాలం యొక్క ప్రవక్త ఎక్కువ
ఆ పదాన్ని వాడాడండి. షాలోమ్. ఎందుకు షాలోమ్ అని వాడాడంటే అది తిరిగి జన్మించిన వాని యొక్క అస్సలైన పదం అది. హృదయము తెరవబడిన తర్వాత వారు వాడే పదం అది. అంటే వాళ్ళు ఎల్లప్పుడూ కూడా సమాధానాన్ని కోరుకుంటారు. హల్లెలూయా. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా సమాధానాన్ని కోరుకుంటారు. ఫైటింగ్లు కాదు, యుద్ధాలు కాదు, అటువంటివి ఏమి కోరుకోరు. కానీ వాళ్ళు కోరుకునేదంతా సమాధానమే, ప్రేమనే కోరుకుంటారు. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నాడు అక్కడ. ఏమని అన్నాడంటే ఆయన వాళ్ళ మధ్యలోకి వచ్చి షాలోమ్ అన్నాడు. వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అందరూ దేవుడి కోసం ఎదురు చూస్తారు. కానీ విషయం ఏంటంటే దేవుడు వచ్చి అస్సలైన వాక్య శరీరంలో ప్రత్యక్షమైనప్పుడు ఆ దేవుడు దెయ్యంలో కనబడతాడు. నిజంగా ప్రత్యక్షత లేకపోతే, ఆ వాక్యం యొక్క బయలుపాటు లేకపోతే, ఆ వాక్యం యొక్క జీవం వాళ్ళు పొందుకోకపోతే, ఎప్పుడైతే సమాధులు తెరవబడతాయో క్రీస్తు లేచి నీ ఎందుకు వస్తాడో ఆ క్రీస్తు నీకు దెయ్యంలో కనబడతాడు. హల్లెలూయా. వీళ్ళు ఏమనుకున్నారంటే క్రీస్తు దెయ్యం అనుకుంటున్నారు, భూతం అనుకుంటున్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహము పుట్టనేలా నేనే ఆయననని అనుటకు నా చేతులను నా పాదములను చూడండి, నన్ను పట్టుకొని చూడండి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసములను భూతములు కొండవని చెప్పాను. అంటే ఇప్పుడు వరకు మీరు డిసైడ్ అవ్వాలి, ఎముకలకి మా భూతాలకి దెయ్యాలకి ఎముకలు ఉండదు, మాంసం ఉండదు. హల్లెలూయా. చాలామంది దెయ్యాలంటే భయపడతారు, చీకట్లోకి వెళ్ళాలంటే భయం, ఏదో అయిపోతుందని, ఏదో చేసేస్తారని దెయ్యాలకి చాలా భయపడతారు. వాస్తవంగా వాటికి ఎముకలు లేవు, మాంసం లేదు, అవేం చేయలేవు. మనుషులు చూస్తే అయ్యే పారిపోతాయి, మనుషులు చూస్తే అయ్యే పారిపోతాయి. కానీ అట్లు వచ్చేస్తాయేమని దెయ్యం మనుషులు భయపడతారు. చాలా మందికి దెయ్యాలని చాలా భయం అండి. పైకి కనపడరు కానీ చీకట్లోకి వెళ్ళాలంటే దడొచ్చేస్తుంది. చీకట్లో కన్నా వెళ్ళి ఏదో కొబ్బరి చెట్టు నుంచి ఏ కాయో ఏ ఆకో పడిందంటే ఇంకంతే సంగతులు. ఎంత భయం వస్తుందంటే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండరు ఇంకా. హల్లెలూయా. భయం అంటే చీకటి అంటే భయపడతారు కానీ అస్సలైన చీకటికి భయపడరు, అస్సలైన దెయ్యానికి భయపడరు. కానీ వాస్తవంగా ఈ దెయ్యాలు ఏం చేయలేవు, అవికి ఎముకలు లేవు, మాంసం లేదు. కానీ దేవునికి ఇక్కడ మాంసం ఉంది, ఎముకలు ఉంది. ఇలాగ దెయ్యానికి ఉండవు కదా, భూతానికి ఉండవు కదా అని ఆయన చెప్తా ఉన్నాడు. ఈ చేతులను పాదములను చూపెను. ఇది చూడండి, నమ్మట్లేదు కానీ సంతోషపడుతున్నారు. ఇది ఎంత విచిత్రం. ఇది చాలామంది వాక్యంలో ఆనందిస్తారు కానీ నమ్మరు. చాలామంది వాక్యాన్ని వింటారు, సంతోషం కలుగుతుంది, చాలా అద్భుతంగా వాళ్ళు పొందుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ వారి జీవితంలో పొందుకోరండి. నమ్మట్లేదు. ఆనందంగా ఉంటుంది, వినడానికి వినసొంపుగా ఉంటుంది, చక్కగా అద్భుతంగా మర్మాలు అవన్నీ కూడా చక్కగా కనబడతాయి. కానీ వాస్తవంగా వింటారు కానీ దాన్ని నమ్మరు. వీళ్ళు వింటున్నారు, చూస్తున్నారు, ఆశ్చర్యపడుతున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు కానీ నమ్మట్లేదు. అడిగాను, ఇచ్చిరి, భుజించెను. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని యేసు మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరునని వారితో చెప్పాను. ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. లేచిన తర్వాత మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లోను కీర్తన గ్రంథాల్లోను నన్ను గూర్చి రాయబడిన సంగతులన్నీ జరుగుతాయని ముందుగానే యేసుక్రీస్తు చనిపోకముందు అని చెప్పాడు. అన్నీ చెప్పాడు. యోనా చెప్పినట్టు యోనా తిమింగలం కడుపులో 3 రోజులు ఉన్నట్లుగా మనుష్య కుమారుడు కూడా భూగర్భంలో 3 రోజులు ఉంటాడు అని చెప్పాడు. చెప్పాడు లేదండి?
హల్లెలూయా. ఆల్మోస్ట్ ఆయన శ్రమ పడుతున్నవన్నీ కూడా ముందుగానే ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలన్నీ ఆయన నోటితో ఆయనే చెప్పాడు. చెప్పిన విషయాలన్నీ వాళ్ళు మర్చిపోయారు. చాలా మంది వింటారు కానీ మర్చిపోతారు. అలాగా దానికి ఒక కారణం ఉంది. పరిశుద్ధాత్మ లేకపోతే వాక్యం గుర్తుండదు. విన్నది రెండో రోజు గుర్తుండదు, మరుగైపోతుంది. అది ఎన్ని చెప్పినా వింటారు కానీ హృదయంలో ఉంచుకుందామని ప్రయాసపడతారు కానీ ఉండదు, అది కుళ్ళిపోతుంది, మిస్ అయిపోతుంది. వీళ్ళు కూడా విన్నారు కానీ మర్చిపోయారు. యేసుక్రీస్తు 3.5 సంవత్సరాల పాటు తిరిగి 3.5 సంవత్సరాల పాటు సేవ చేసి 3.5 సంవత్సరాల పాటు ఆయన స్వార్థ అంతా విన్నారు. వీళ్ళు అన్ని మర్చిపోయారు. ఇప్పుడు మరలా యేసుక్రీస్తు వచ్చి పునరుద్ధానుడైన తర్వాత మరలా ఆయన వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు. నేను చెప్పినవన్నీ కూడా నెరవేరున్నాయని మీరు సంగతి చూడలేదు. మీరు నేను ఏదైతే చెప్పానో మోషే గ్రంథాల్లో, కీర్తన గ్రంథాల్లో, ధర్మశాస్త్రంలో ఏదైతే నెరవేరుతుందని చెప్పానో అవన్నీ కూడా నెరవేరుతున్నాయి. మీరు ఎందుకు చూడలేకపోతున్నారు అని చెప్పి యేసుక్రీస్తు క్వశ్చన్ వేస్తున్నాడు. వాళ్ళు క్వశ్చన్ వేసి అవన్నీ కూడా చెప్పిన తర్వాత అప్పుడు వారు లేఖనంలో గ్రహించినట్లుగా ఆయన వారి మనసు తెరిచాడట. హల్లెలూయా. మీ మనసులో కూడా ఆయన తెరవాలి. అందుకే మీరు ప్రార్థన చేయాలండి. ప్రభువా, నాకు మనసు తెరిచి నీ వాక్యాన్ని గ్రహించినట్లుగా నాకు సహాయం చేయమని మనం అడగాలి. హల్లెలూయా. ఆయన కనుక మనసు తెరవకపోతే బైబిల్ అంతా ఆది కానీ ప్రకటన గ్రంథం వరకు నీకు ముక్కలు కానీ మొత్తం వివరించి చెప్పినా ఏం అర్థం కాదు. ఒక్క ముక్క అర్థం కాదండి. విన్నట్టుగానే ఉంటుంది కానీ ఒక్క ముక్క అర్థం కాదు. దాని భావం అర్థం కాదు, దాని ఉద్దేశం మనం అర్థం చేసుకోలేము. హల్లెలూయా. వాక్యం మనం గ్రహించాలంటే మన మనస్సు ఆయన తెరవాలి. ఆయన తెరవకుండా నీకు వాక్యం అర్థం కాదు. హల్లెలూయా. అయితే ఆయన చెప్పినట్టు చూడండి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణ ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందుకునే వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. నిజమైన అస్సలైన పునరుద్ధానం కోసం, నిజమైన ఈస్టర్ కోసం ఈరోజు ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు అనమాట. హల్లెలూయా. అసలైన ఈస్టర్ ఏంటండి? అస్సలైన ఈస్టర్ ఏంటి? అస్సలైన పునరుద్ధానం ఏంటంటే పై నుండి శక్తి పొందుకోవాలి అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఇప్పుడు నా పునరుద్ధానం అంటే నేను సమాధిలో నుంచి లేచానని మీరు డ్యాన్స్ వేయడం కాదు, స్టెప్ వేయడం కాదు, సమాధులు అలగడం కాదు, లేకపోతే రకరకాల కార్యాలు చేసి మీరు మీ భక్తిని చాటుకోవడం కాదు. ఇప్పుడు నేను ఎందుకు సమాధిలోకి వెళ్ళానంటే, ఎందుకు తిరిగి లేచానంటే, ఎందుకు ఈ విధంగా లేఖనాలు నెరవేర్చబడుతున్నాయంటే, ఎందుకు ధర్మశాస్త్రంలోను, మోషే గ్రంథంలోను, కీర్తన గ్రంథంలోను ఈ యొక్క దేవుడు ప్రవచించిన ప్రవచనాలన్నీ ఎందుకు ఈ విధంగా నెరవేర్చబడుతున్నాయంటే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, నా తండ్రి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం మీ మీదకే పంపుచున్నాను. హల్లెలూయా. పై నుండి శక్తి పొందుకునే వరకు మీరు పట్టణంలో నిలిచి ఉండండి. పై నుండి శక్తి పొందుకున్న తరువాత మీ సమాధులు తెరవబడతాయి. హల్లెలూయా. మీ సమాధులు తెరవబడిన తరువాతనే, మీ హృదయం తెరవబడిన తరువాతనే అప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారని చెప్పాడు. హల్లెలూయా. దీన్ని బట్టి యేసుక్రీస్తు మాటలు బట్టి మీకు ఏమర్థం అవ్వాలి? ఇప్పుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు మాటలు బట్టి నిజమైన ఈస్టర్ ఏమిటంటే ఆ సమాధులు కాదు, కానీ నిజమైన ఈస్టర్ అంటే ఏదో సంవత్సరానికి వచ్చే ఒక పండగ కాదు, కానీ నిజమైన ఈస్టర్ అంటే ఏదో 40 రోజులు భస్మద్వారం చేసి, శ్రమకాలాలు చేసి, గుడ్ ఫ్రైడే చేసి ఈస్టర్లోకి వెళ్ళడం కాదు. కానీ నిజమైన పునరుద్ధానం అంటే, నిజమైన ఈస్టర్ ఏంటంటే నీ హృదయం అనే సమాధి తెరవబడి అందులో పైనుంచి శక్తి పొందుకోవాలి. హల్లెలూయా. అది నిజమైన ఈస్టర్. అది నిజమైన ఈస్టర్ పండగ. ఆయన సమాధిలోకి వెళ్ళింది ఎందుకంటే నువ్వు సమాధిలోకి వెళ్ళి నువ్వు కూడా సమాధులు అలుగుతావని కాదు. ఆయన సమాధిలోకి వెళ్ళింది ఎందుకంటే నువ్వు సమాధి దగ్గరికి వెళ్ళి కొవ్వొత్తులు లేస్తావని కాదు. ఆయన సమాధిలోకి ఎందుకు వెళ్ళిందంటే నువ్వు సమాధి దగ్గరికి వెళ్ళి పువ్వులు చల్లుతావని కాదు. నువ్వు ఆయన సమాధిలోకి ఎందుకు వెళ్ళాడంటే నువ్వు సమాధి దగ్గరికి వెళ్ళి బాగా అలికేసి రంగులేసేయడం కాదు.
హల్లెలూయా. సంవత్సరానికి ఒకసారి పండగ చేసుకుని గొంతులు వేసేసి క్రీస్తునుడు లేచినని ఇల్లు అంట తిరిగి గొంతులేయడం కాదు. హల్లెలూయా. సంవత్సరానికి ఒకసారే చేస్తున్నావు నువ్వు ఆ పండగ. నువ్వు సంవత్సరానికి ఒక్కసారి ఆ పండగ జరుగుతుంది, అది ఒక్కసారి ఆ డ్యాన్సులు, ఆ గొంతులు, ఆ స్టెప్పులు. కానీ రోజు ఈస్టర్ పండుగ నీకు జరగాలంటే నీ హృదయం అనే సమాధి తెరవబడాలి. అప్పుడు నీకు రోజు ఈస్టరే. హల్లెలూయా. సంవత్సరానికి వచ్చే ఈస్టర్ కాదు, ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈస్టర్ కాదు ఇది. నువ్వు ఎప్పుడైతే పైనుంచి శక్తి పొందుకున్నావో అప్పుడు నీకు రోజు ఈస్టరే. హల్లెలూయా. రోజు ఈస్టరే. ఈస్టర్ అంటే ఏంటి? పునరుద్ధానం. రోజు పునరుద్ధానమే. రోజు క్రీస్తు నీలో నుంచి బయటకు వస్తూనే ఉంటాడు. ఎలా వస్తున్నాడు? నువ్వు స్నేహితుని కలిసినా నీ పునరుద్ధానాన్ని చూపిస్తావు, నీ బంధువులను కలిసినా నీ పునరుద్ధానం చూపిస్తావు, నీ ఎవరిని కలిసినా నీ పునరుద్ధానం చూపిస్తావు. క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు. మాట్లాడుతుంది ఆయన, చూసేది ఆయన, వినేది ఆయన, చెప్పేది ఆయన, మొత్తం అంతా కూడా క్రీస్తును ప్రదక్షిణ చేస్తూ ఉంటావు. హల్లెలూయా. నువ్వు పండగల్ని పబ్బాలను ప్రదక్షిణ చేయడం కాదు. ఇప్పుడు నువ్వు దేని ప్రదక్షిణ చేస్తావు తెలుసా? క్రీస్తును ప్రదర్శన చేస్తావు, క్రీస్తును ప్రత్యక్షపరుస్తావు. నీ హృదయంలో క్రీస్తు ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడతాడంటే నీ హృదయం అనేది సమాధి తెరవబడినప్పుడు. హల్లెలూయా. ఈ ఈస్టర్ చేసుకోవాలి ప్రజలందరూ. ఇది అసలైన ఈస్టర్. కానీ ఈ ఈస్టర్ జరగకుండా, నిజమైన హృదయం అనే సమాధి తెరవబడకుండా ఈ యొక్క రోమన్ క్యాథలిక్ ఏం చేసిందంటే సంఘం యొక్క సమాధులు తెరవబడాలని చెప్పి ఈ యొక్క మొసపొటోమియా నాగరికత యొక్క పురాణం తీసుకొచ్చి ఈ ఈస్టర్లో తగిలించేసి నిజమైన ఈస్టర్ని మరుగు చేసేసింది. హల్లెలూయా. అందుకే హృదయంలో జరిగే ఈస్టర్ కంటే బాహ్యంగా, శారీరకంగా, సంఘపరంగా జరిగే ఈస్టర్కి వాల్యూ ఇస్తున్నారు. హల్లెలూయా. భోజనాలు పెట్టుకుని చక్కగా పండగ చేసుకుని చక్కగా మొక్కలు తిని డ్యాన్సులు వేసేసి క్రీస్తునుడు పుట్టెను, క్రీస్తునుడు లేచినని తిరిగేసి తర్వాత వారి జీవితాలు వారు మామూలే. నెక్స్ట్ రోజు అయిపోయింది, పండగ అయిపోయింది. నెక్స్ట్ ఆదివారం మామూలే అయిపోయింది మీ పండగ. ఎవరన్నా వచ్చి అడిగారు, అయిపోయిందండి, చేసేసాం, సమాధులు వెలిగేసాం, ముగ్గులు ఎట్టేసాం, పూలు చల్లేసాం, అగరొత్తులు వెలిగిచ్చేసాం, కొవ్వొత్తులు వెలిగిచ్చేసాం, అయిపోయింది. మరి లేచిన ఏసేమయ్యాడు? సమాధిలో నుంచి లేచిన ఏసేమయ్యాడు? సమాధిలో నుంచి బయటకు వచ్చిన ఏసేమయ్యాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఏం చేస్తున్నాడు? మరి నెక్స్ట్ చాప్టర్ ఏమైంది? సమాధి వరకేనా? నువ్వు సమాధి దగ్గరికి తీసుకెళ్ళి సమాధి వెలిగేసావు, సమాధిలోనే ఉన్నాడు అనుకుని. మరి సమాధిలో లేడే, ఆయన సమాధిలో లేడే. సమాధిని అందంగా డెకరేట్ చేసావు కానీ, ఆ తెల్లగా కనబడుతుంది కానీ, ఆ సమాధి పువ్వులతో అందంగా కనబడుతుంది కానీ అందులో నుంచి లేచిన యేసు ఎక్కడికి వెళ్ళాడు? అది నా ప్రశ్న. ఆయన లేచి ఎక్కడికి వెళ్ళాడు? యేసుక్రీస్తు లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఏం చేశాడు? ఆయన ప్రాసెస్ ఏ విధంగా మారింది? దేనికోసం సమాధిలోకి వెళ్ళాడు? ఎందుకోసం లేచాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? లేచిన ఆయన ఎక్కడున్నాడు? ఇది కదా మన సబ్జెక్ట్, అసలైన ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది కదా. ఇప్పుడు మనము సమాధిని ఆరాధిస్తామా, సమాధులను లేచిన యేసుని ఆరాధిస్తామా? ఈస్టర్ అంటే ఏంటండి? ఈస్టర్ అంటే ఏంటి? సమాధిని ఆరాధిస్తామా, సమాధిలో నుంచి లేచిన ఆయన ఆరాధిస్తామా? అలా కాదు, లేచిన ఆయన పక్కనెట్టేశారు, సమాధిని ఆరాధిస్తున్నాం. ఇక్కడ మనిషి బుద్ధి ఎలా ఉంటుందంటే, మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, మనిషి యొక్క తాత్పర్యం ఎలా ఉంటుందంటే, దేవుడు ఒక పాత్రను అట్టుకుని ఆ పాత్రను వాడుకున్నాడు అనుకోండి, మనిషి ఏం చేస్తాడు తెలుసా? దేవుని హైలైట్ చేయడు, ఆ పాత్రను హైలైట్ చేస్తాడు. ఆ పాత్రను హైలైట్ చేస్తాడు. ఎవరినైనా దేవుడు ఆ వ్యక్తులకు వచ్చి ఎవరినైనా స్వస్థపరిచాడు అనుకోండి, ఎవరైనా ఏమంటారు తెలుసా? దేవుడు అతను స్వస్థపరిచాడు అనరు, ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే స్వస్థపరచబడ్డాడు. అలాగే ఆది నుంచి కూడా మనుషులు దేవుడు వారుకున్న పాత్రలు హైలైట్ అవుతున్నాయి కానీ దేవుడు హైలైట్ అవట్లేదు. సాతాను మలుస్తున్నాడు అనమాట. సాతాను మలిచి దేవుడు సంఘాన్ని వాడుకుంటే సంఘాన్ని హైలైట్ చేస్తారు. దేవుడు అంటే అగ్నిస్తంభాన్ని వాడుకున్నాడట, అగ్నిస్తంభాన్ని హైలైట్ చేస్తారు. దేవుడు మోషేని వాడుకున్నాడు, మోషేని హైలైట్ చేస్తారు. మోషే వెనకాల దేవుడు లేడు, దేవుడిని హైలైట్ చేయరు. దేవుడు యెహోషువను వాడుకున్నాడు, యెహోషువను హైలైట్ చేస్తారు కానీ దేవుడిని పక్కనెట్టేశారు. హల్లెలూయా. మోషే ఏలియాని వాడుకున్నాడు, ప్రజలు ఏలియాని హైలైట్ చేశారు కానీ ఆ ఏలియాలో పనిచేసిన దేవుడిని పక్కనెట్టేశారు.
హల్లెలూయా. దేవుడు అబ్రహామును వాడుకున్నాడు. దేవుడు అబ్రహామును వాడుకున్నట్టుగా అబ్రహామును హైలైట్ చేశారు, కానీ ఆ వాడుకున్న దేవుడిని పక్కనెట్టేశారు. హల్లెలూయా. అతని ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? అసలు అబ్రహాము ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని బట్టి వచ్చింది. దేవుడు ఆ అబ్రహాములో నివసించిన దాన్ని బట్టి అబ్రహాముకు ఘనత. మోషేలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ మోషేకి ఘనత. యెహోషువలో దేవుడు ఉన్నాడు కాబట్టి యెహోషువకు ఘనత. హల్లెలూయా. కానీ మనిషి ఎల్లప్పుడూ కూడా వాడుకున్న పాత్రనే హైలైట్ చేస్తున్నాడు, కానీ దేవుడిని హైలైట్ చేయట్లేదు ఎక్కడ కూడా. అదే సమస్య మనిషితో. దేవుడు ఆ సమాధిని వాడుకుంటే సమాధిని హైలైట్ చేసేస్తున్నారు, కానీ ఆ యొక్క దేవుణ్ణి హైలైట్ చేయట్లేదు. దేవుడు సొలొమోను మందిరాన్ని కట్టాడు. ఆ మందిరంలో దిగాడు మేఘంతో. ఆ మందిరాన్ని హైలైట్ చేశారు, కానీ ఆ మందిరంలో దిగిన దేవుడిని హైలైట్ చేయట్లేదు. హల్లెలూయా. ఆది నుంచి కూడా ఇలాగే జరుగుతుంది. దేవుడు ఎక్కడ పనిచేస్తే దాన్ని హైలైట్ చేసేస్తున్నారు, కానీ అందులో పనిచేసిన దేవుడు పక్కెళ్ళిపోతున్నాడు. ఎందుకని? అందులో పనిచేసిన దేవుడిని ఆరాధించట్లేదు ఎవరు కూడా. మనుషులంట సృష్టికర్తను మరిచి అంట సృష్టిని ఆరాధిస్తారంట. సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధిస్తారంట. సృష్టి ఏంటి? దేవుడు పని చేసిన ప్రతి పాత్ర ఒక సృష్టి. ఆయన సృష్టించే వచ్చే సృష్టిలవి, ఆయన సృష్టించిన తరువాత వచ్చే పాత్రలవి. సచ్చి అయినా, మనిషి అయినా, మందిరమైనా, అగ్ని స్తంభమైనా, ఏదైనా సరే ఆయన సృష్టిస్తే వచ్చినాయి అవి. హల్లెలూయా. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే ఆ సృష్టించిన సృష్టిని హైలైట్ చేస్తున్నారు, కానీ సృష్టికర్తను పక్కనెట్టేస్తున్నారంట. ఆది నుంచి ప్రాబ్లం ఇది. ఈ పండగలు పబ్బాలన్నీ ఎందుకు వచ్చినాయంటే ఈ సృష్టించబడిన సృష్టిని హైలైట్ చేయడం వల్ల వచ్చినాయి అన్నీ. క్రిస్మస్ వచ్చినా, ఈస్టర్ వచ్చినా, ఏ వచ్చినా సరే ఆ సృష్టించబడిన మనుషుల్ని హైలైట్ చేస్తున్నారు తప్ప మనిషిని ఆరాధించే ఆరాధికులు ఎక్కువ, కానీ నిజంగా దేవుడిని ఆరాధించే ఆరాధికులు తక్కువ. హల్లెలూయా. ఎవరు నిజమైన దేవుని కనుగొంటారంటే ఎవరైతే దేవునిలో భాగమై ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడి ఉన్నారో, దేవుని మనసులో ఎవరైతే ఉన్నారో, దేవుడు ఎవరి కోసమైతే జగత్ పునాది వేయబడకుండా ఆలోచించాడో, ఎవరైతే జగత్ పునాది వేయబడకుండా ఆయన మనసులో ఉన్నారో వాళ్ళు మాత్రమే నిజ దేవుడిని గుర్తించగలుగుతారండి. హల్లెలూయా. నిజ దేవుడిని గుర్తించడం చాలా కష్టం అండి. పాత్రను హైలైట్ చేయడం చాలా ఈజీ. దేవుడు వాడుకున్న పాత్రను హైలైట్ చేయడం చాలా ఈజీ. కానీ దేవుడు వాడుకున్న పాత్రలో దేవుడు ఉంటే ఆ దేవుడిని గుర్తించడం కష్టం. హల్లెలూయా. మనిషి ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడంటే వాడుకున్న పాత్రను చూసి హైలైట్ చేస్తున్నాడు, కానీ ఆ పాత్రలో ఉన్న దేవుణ్ణి చూడడంలో విఫలమైపోతా ఉన్నాడు. కానీ గొప్ప విషయం ఏంటంటే ఎవరైతే తిరిగి జన్మిస్తారో, ఆత్మ మూలంగాను నీటి మూలంగాను ఎవరైతే తిరిగి జన్మిస్తారో వారు మాత్రమే ఆ శరీరంలో పనిచేస్తున్న ఆత్మను చూస్తారండి. ముఖ్యమైన అస్సలైన విషయం ఏంటంటే ఆత్మను గుర్తించడం. ఆ శరీరంలో పనిచేసిన ఆత్మను గుర్తించడం. ఆ శరీరంలో పనిచేసిన ఆత్మను గుర్తిస్తే అప్పుడు నీవు పరలోక రాజ్య నివాసిగా నువ్వు అయ్యావు అనమాట. హల్లెలూయా. అది మెయిన్ థింగ్. అందుకే యోహాను పత్రికలో యోహాను రాశాడు, ప్రతి ఆత్మను నమ్మక, ఏ ఆత్మ దేవుని సంబంధమైనదో, ఏ ఆత్మ దేవుని సంబంధమైనది కాదో మీరు వివేచించి తెలుసుకొనుడి అన్నాడు. హల్లెలూయా. అంటే ఆత్మను వివేచిస్తేనే కానీ మనకు పరిశుద్ధాత్మ ఏదో బ్రహ్మపరిచాత్మ మనకు తెలియదు. ఎవరు మనుషులను ఆరాధిస్తున్నారు, ఎవరు దెయ్యాన్ని ఆరాధిస్తున్నారు, ఎవరు దేవుళ్ళని ఆరాధిస్తున్నారు, ఎవరు సృష్టికర్తను ఆరాధిస్తున్నారు మనకు అర్థం కాదు. హల్లెలూయా. అందుకే ఈరోజు మనిషి ఫెయిల్ అయ్యేది అక్కడే. ఎందుకంటే ఆత్మ ఎక్కడ ఉందో తెలియట్లేదు, ఆత్మ క్రియలు ఏంటో తెలియట్లేదు, ఆత్మ పని చేస్తే ఆ వ్యక్తి యొక్క స్వభావం ఎట్లా ఉంటుందో తెలియట్లేదు. ఏదో ఒక మిమిక్రీ చూసేటప్పటికి దాన్ని పడిపోతున్నారు. అందుకే ఈరోజు మనుషులకు వీరాభిమానులు అయిపోతున్నారు. పవన్ కళ్యాణ్కు కొంతమంది, చిరంజీవికి కొంతమంది, మహేష్ బాబుకు కొంతమంది అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నట్టుగా ఇక్కడ పాస్టర్లకు అభిమానులు అయిపోతున్నారు. కొంతమంది పాస్టర్ కొంతమంది అభిమానులు ఉంటారు, కొంతమంది పాస్టర్ కొంతమంది అభిమానులు ఉంటారు. పాస్టర్ల బట్టి దేవుడిని డిసైడ్ చేస్తారు, మనుషులు బట్టి దేవుడిని డిసైడ్ చేస్తారు. హల్లెలూయా. మనుషులు బట్టి దేవుడిని క్యారెక్టరైజేషన్ చేస్తారు. అందుకు దేవుడు కనపడ్డాడు. ఎందుకంటే ఏ మనిషిలోనూ కూడా దేవుడు పరిపూర్ణంగా బ్రతకట్లేదు, ఏ మనిషిలో కూడా దేవుడు పరిపూర్ణంగా జీవించట్లేదు, ఏ మనిషిలో కూడా పరిపూర్ణ పరిశుద్ధాత్మ లేదు.
పరిశుద్ధాత్మ లేని వాడు ఏ విధంగా దేవుని కనుపరచగలుగుతాడండి? కనుపరచలేడు. కనుక మనిషిని ఇంకొక మనిషి చూస్తే ఫెయిల్ అవుతాడు, ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడండి. మనిషిని ఇంకొక మనిషి చూస్తే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. అది ప్రవక్త అయినా, అది మనుషులైనా, అది ఎలాంటి సంఘమైనా, ఏదైనా సరే మనిషిని ఇంకొక మనిషి ఫాలోఅప్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. కానీ మనిషి ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే వాక్యాన్ని వెంబడించాలి. హల్లెలూయా. వాక్యము వెంబడించినప్పుడు నీ నాయకత్వంగా, నీ మార్గదర్శిగా వాక్యాన్ని పెట్టుకున్నప్పుడు, దేవుణ్ణి పెట్టుకున్నప్పుడు నువ్వు ఫెయిల్ అవ్వవు. హల్లెలూయా. అందుకే ఈరోజు చాలా మంది నాయకులుగా మనుషులు పెట్టుకుంటారు కానీ వాక్యాన్ని పెట్టుకోరు. అందుకే ఈరోజు ఎక్కువ ఫెయిల్ అయిపోవడం గల కారణం, ఎక్కువగా ఫెయిల్ అయిపోవడం గల కారణం ఏంటంటే, నాయకుడు ఎవరంటే మనిషి, పాస్టరో లేకపోతే ఎవరో సంఘమో లేకపోతే వాళ్ళను వీళ్ళను ఎవరో ఒకరు మార్గదర్శిగా పెట్టుకుంటారు కానీ దేవుని పెట్టుకోరు. దేవుని ఒక మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? దేవుని ఒక మహిమ కలుగును గాక. నిజమైన ఈస్టర్ అంటే ఏంటో చూసాం, అసలు నకిలీ ఈస్టర్ అంటే కూడా చూసాం. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం, వర్తమానంలోకి వెళ్దాం. వర్తమానం కొన్ని విషయాలు చూద్దాం, జాగ్రత్తగా మీరు గమనించండి. బైబిల్ అంతటి గుండా ఈస్టర్ని కలిగి ఉన్నాం. అవి బైబిల్ ఎంత ప్రాచీనమై ఉన్నదో అవి కూడా అంతే ప్రాచీనమై ఉన్నవని మనం కనుగొంటాం. ఆ వెనుక ఏదేను తోట నుండి దాన్ని మనము కనుగొంటాం. తరువాత బైబిల్లో దేన్నైనా మనము ఎక్కడికైనా కనుగొన్నా అది వెనుకకు ఆది కాండమునకు వెళ్తుంది. అది అంతము ఆది కాండంలో ప్రారంభమై ఉంటుంది. అప్పుడు నేను దాని గురించి ఆలోచన చేయుచుంటుని ఈస్టర్ ముద్రగా నా మనసులో నేను కలిగి ఉన్నది ఏమిటి? అలాగైతే అది ఎందుచేత తిరస్కరించబడినది అని నేను ఆశ్చర్యపడుచున్నాను. మరియు ప్రజలు ఎందుకు దాన్ని తిరస్కరిస్తారు? ఎందుకు అది అంత నేరారోపణగా ఉంటుంది? అలాగైతే నేను ఆలోచించి ఉన్నాను, అది ఎల్లప్పుడూ నేరారోపణ చేయబడలేదు మరియు అందరూ దాన్ని నేరారోపణ చేయటం లేదు. అయితే దేవుడు ఎంతగా ఒక మార్గంను సిద్ధపరిచాడంటే, ఒక ఒత్తిడితో ఒక తీర్మానం చేయుటకు మనిషి స్థానంలో ఉంచబడి ఉన్నాడు. తీర్మానం చేయబడకుండా మానవుడు భూమి మీద జీవించలేడు. అతనికే దేవుడు ఆ విషయమును వదిలివేయుచున్నాడు. అతడు తప్పక ఏదో ఒక నిర్ణయం చేయవలసి ఉన్నది. మరియు అక్కడ నీ చదువును గూర్చి తీర్మానం చేయవలసిన సమయం ఉంటుంది. నీవు ఎవరిని వివాహం చేసుకోవాలనే విషయంలో నీకు ఒక తీర్మానం చేయవలసి ఉంటుంది. వివిధమైన కార్యములను గూర్చి నీవు తీర్మానం చేయవలసి ఉంటుంది. అయితే ఏదేను తోటలో అక్కడ ఇద్దరు మాత్రమే బాలురు ఉన్నారు. తీర్మానం చేయుటకు గాను ఒక తీర్మానం చేయుటకు అతనిపై ఒత్తిడి చేయబడినది. హల్లెలూయా. ప్రవక్త కొంచెం లోపలికి వెళ్తున్నాడు చూడండి. ఏదేను తోటలో ప్రారంభమైన ఈస్టరు నకిలీ ఈస్టర్ ప్రారంభమైంది, నిజమైన ఈస్టర్ ప్రారంభమైంది. ఏదైనా తోట నుంచే ప్రారంభమైంది. ఇదేదో ఇప్పుడిప్పుడే వచ్చిన ఈస్టర్ కాదు. ఇది ఏదేను తోటలో నుంచే ప్రారంభమైన ఈస్టర్ అనమాట. నకిలీ ఈస్టర్ అవ్వ తెచ్చింది, ఒరిజినల్ ఈస్టర్ ఆదాము తెచ్చాడు. హల్లెలూయా. ఆల్రెడీ వివరంగా చెప్పాను నేను. నకిలీ ఈస్టర్ అవ్వ తెచ్చింది ఎక్కడి నుంచి? సాతాను దగ్గర నుంచి. నిజమైన ఈస్టర్ ఆదాము తెచ్చాడు ఎక్కడి నుంచి? దేవుడి దగ్గర నుంచి తెచ్చాడు. నిజమైన ఈస్టర్ పురుషుడు తెచ్చాడు, అబద్ధమైన ఈస్టర్ ఏమో స్త్రీ తెచ్చింది. హల్లెలూయా. స్త్రీ అనగా సంఘమై ఉన్నది. అందుకే నిజమైన ఈస్టర్ ఏమో పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకుంటా ఉన్నాం, అబద్ధమైన ఈస్టర్ ఏమో సంఘం ద్వారా పొందుకుంటా ఉన్నాం. సంఘమేమో అబద్ధమైన ఈస్టర్ తీసుకొచ్చింది, నిజమైన ఈస్టర్ ఏమో పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకుంటా ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ యొక్క ఈస్టర్ కోసం మాట్లాడుతూ ఈయన ఏమంటాడు? తీర్మానం కోసం మాట్లాడుతున్నాడు. ప్రతి వ్యక్తి తీర్మానం చేయాలి. నువ్వు చదువుకునేటప్పుడు తీర్మానం చేయాలి, నువ్వు వివాహం చేసుకునేటప్పుడు తీర్మానం చేయాలి, నువ్వు తిన్నప్పుడు తీర్మానం చేయాలి, నువ్వు త్రాగినప్పుడు తీర్మానం చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు సపోజ్ శ్రీను గారికి పట్టుకెళ్ళి ఒక కుళ్ళిపోయిన అట్టుకుంటూ ఇచ్చేస్తున్నాను. ఒక కుళ్ళిపోయిన అట్టుకుంటూ ఇచ్చేసి తినని బ్రదర్ తీగ ఉంది బాగుంది అని ఇచ్చేసాను అనుకోండి. ఆయన చూసి ఆయన తీర్మానం చేసుకోవాలి. ఫస్ట్ ఇది కుళ్ళిపోయింది కదా, తినాలా వద్దా? తీర్మానం చేసుకుంటాడు, చేసుకోడా? నచ్చింది అనుకోండి తీర్మానం చేసుకుంటాడు, తినాలి నాకు నచ్చింది అని తీసుకుని తింటాడు. ఒకవేళ నచ్చలేదు అనుకోండి, అది కుళ్ళిపోయిందని చూశాడు అనుకోండి, అప్పుడు దాన్ని తీర్మానం చేసుకుంటాడు. అమ్మ ఇది కుళ్ళిపోయింది ఇది నేను తింటే నా శరీరానికి ఇది
ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి అతను తీర్మానం చేసుకుంటాడు. తినాలా వద్దా అని తీర్మానం చేసుకోవాల్సింది అతను. హల్లెలూయా. నేను పట్టుకెళ్ళి ఇచ్చాను, అది కుళ్ళిపోయింది అది. కానీ తినాలా వద్దా అని తీర్మానం చేసుకోవాల్సింది అతను అరటిపండు విషయంలో. అలాగే పెళ్లి విషయంలో పెళ్లి చేసుకోవాలి. ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఫోటో చూపించాం, బాగుంది నన్ను చేసేయండి ఏదో ఒకటిలే అనుకున్నాడు అనుకోండి, తీర్మానం అవుతుంది. అతను నచ్చిందా లేదా, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె ఏం చేస్తుంది, ఏం చదువుకుంది, ఆమె బాధ్యత ఏంటి, ఆమె గుర్తింపు ఏంటి, ఇవన్నీ వివరాలన్నీ అడిగి అతను నచ్చితే ఎస్ పాస్టర్ గారు నేను చేసుకుంటానని చెప్తాడు. హల్లెలూయా. నచ్చలేదు అనుకోండి ఏం చెప్తాడు, నచ్చలేదని చెప్తాడు. అంటే చేసుకోవాలా వద్దా అని తీర్మానం చేసుకున్నాడు అతను. ఆమెకు ఫోటో ఇచ్చామనుకోండి, చేసుకోవాలా వద్దా అని తీర్మానం చేసుకునేది ఆమె. హల్లెలూయా. అలాగే జీవితంలో ప్రతి దాని విషయంలో కూడా మనం తీర్మానం చేయాలి. ప్రతి దాని విషయంలో కూడా మనం తీర్మానం చేసుకోవాలి. కూర కాడ తీర్మానం చేసుకుంటాం, తినే కాడ తాగి కాడ తీర్మానం చేసుకుంటాం. మా పాప ఉన్నదండి, వంకాయ కూర పెడితే తిందు, అసలు ముట్టుకోదు. తీర్మానం ముందే తీసేసుకుంది, మేము వంకాయ కూర తినకూడదండి. అంటే ప్రతి దానికి ఒక తీర్మానం ఉంటుంది. హల్లెలూయా. ఓకే రైట్. ఇక్కడ తీర్మానం కోసం మాట్లాడుతున్నాడు ఈయన. ఏదైనా తోటలో నుంచి ఇది బయలుదేరింది. అక్కడ బాలురు ఉన్నారు, ఇద్దరు బాలురు. తీర్మానం చేయటకు గాను ఒక తీర్మానం చేయటకు అతనిపై ఒత్తిడి చేయబడింది. అతడు లోపల ఏమై ఉన్నాడో చూపబడుటకు గాను అతడు ఏమై ఉన్నాడో అతని నిజమైన రంగును చూపుటకు అది జరిగించబడి ఉన్నదని నేను తలుస్తున్నాను. హల్లెలూయా. అర్థమైందండి నేను ఎందుకు మాట్లాడుతున్నాడు మాట. అసలు నీ రంగు తెలియాలంటే నీ తీర్మానం ఏంటో తెలియాలట. అంటే నీ తీర్మానాన్ని బట్టి నీ వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటో అవతలకి అర్థమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడే చెప్పాను, ఒక మంచి కుళ్ళిపోయిన అట్టుపండు అట్టుకొచ్చి సీన్ గారికి ఇచ్చాను, ఇస్సాక్ గారికి ఇచ్చాను. ఆయన ఏం చేశాడు, తినేసాడు అనుకోండి, నా వెనకాల నాకు ఉద్దేశం ఎలా ఉంటుంది, నేనేం ఆలోచిస్తాను, నేనేమని ఆలోచిస్తాను అంటే ఈయనకి ఎన్నుకునే చాయిస్ లేదా, కుళ్ళిపోయినా చచ్చిపోయినా ఏమిచ్చినా తినేస్తాడు ఇతను. అంటే ఇతనిలో సరైన ఎన్నుకునే విధానం ఇతనికి తెలియదు అనమాట అని నేను అర్థం చేసుకుంటాను. నాకు అతను క్యారెక్టర్ నాకు అర్థమైపోయింది. అతను తీసుకునే దాన్ని బట్టి నేను క్యారెక్టరైజేషన్ చేసేసాను. అంటే ఇతనికి ఎన్నుకోవడం తెలియదు, ఏదైనా సరే తీసేసుకునే స్వభావం ఇది, ఏదైనా సరే అంగీకరించే స్వభావం ఇది అని చెప్పి నేనేం ఆలోచిస్తానంటే, నేను అతని క్యారెక్టర్ని అర్థం చేసుకోగలుగుతాను, అతని స్వభావాన్ని అర్థం చేసుకోగలుగుతాను. కానీ అతను అట్టుపండు ఇచ్చినన్నే ఇది కుళ్ళిపోయిందండి, తింటే జబ్బులు వస్తాయి, రోగాలు వస్తాయి, దీన్ని తింటే ప్రాబ్లం అవుతుంది, కానీ నాకు వద్దండి అని నిర్మోహమాటంగా చెప్పేసాడు అనుకోండి, అప్పుడు నేనేం అర్థం చేసుకుంటాను, అమ్మో ఇతను ఎన్నుకుంటున్నాడు, ఇతను చూజ్ చేసుకుంటున్నాడు, ఇతను చాలా వివేచిస్తున్నాడు అని ఒక అవగాహన అతని పట్ల నాకు వస్తూ ఉంది. అంటే అతని ఉద్దేశము నాకు అర్థమవుతుంది. అవును కాదు అని తీర్మానం చేసినప్పుడు ఆ తీర్మానం ద్వారా అతని వెనకాల ఉన్న ఉద్దేశం నాకు అర్థమవుతుంది అనమాట. అంటే ఇది ఇతనికి ఇష్టం లేదు అనే విషయం నాకు అర్థమవుతుంది. హల్లెలూయా. అలాగే దేవుడు నీకు కొన్ని అంశాలు నీకు తీర్మానం చేసి వాక్యాన్ని పట్టుకొచ్చి నీ ఎదురు పెడుతున్నాడు. అందుకే ఆయన పాపాన్ని పెట్టాడు, నీ ముందు పరిశుద్ధత పెట్టాడు. తీర్మానం చేసుకునేదానికి నీకు ఇప్పుడు నీ రంగు తెలియాలి. హల్లెలూయా. దేవుడు అంటే ఇంకరోడు కాదండి. ఒక ఆయన అడిగాడు నన్ను, చాలా బలమైన ప్రశ్న అడిగారు. ఆది పాపం చెప్తుంటే, ఏంటి పాస్టర్ గారు ఏదేం తోటలు అవ్వమ్మ పాపం చెయ్యకపోతే ఈ పాటలు మనకు ఉండే కాదు కదండి అన్నాడు. ఈ పాటలు మనకు ఉండే కాదు కదా పాపం చేయకపోతే. అంటే దేవుడు తెలియదు కూడానా, తెలివి లేదనా, ఆయన తెలియదనా? నీ స్వభావం ఆయన ఏమైందో తెలుసుకోవాలి, నీ రంగు ఆయన చూడాలి, నీ ఉద్దేశం ఆయన తెలుసుకోవాలి. అందుకే నీ ముందు ఆయన పాపము పెట్టాడు, పరిశుద్ధత పెట్టాడు, వెలుగు పెట్టాడు, చీకటి పెట్టాడు. హల్లెలూయా. రోగాన్ని పెట్టాడు, ఆరోగ్యాన్ని పెట్టాడు, మంచి పెట్టాడు, చెడు పెట్టాడు. ఇప్పుడు ఎన్నుకునే చాయిస్ నీది, నువ్వెన్నుకోవాలి దాన్ని. మంచిని ఎన్నుకుంటావా, చెడుని ఎన్నుకుంటావా, పరిశుద్ధతను ఎన్నుకుంటావా, పాపాన్ని ఎన్నుకుంటావా? చాయిస్, యువర్ చాయిస్.
హల్లెలూయా. అందుకే ఆయన ఉద్దేశం తెలుసుకోవడం కోసం ఆయన ఏం చేస్తున్నాడంటే తీర్మానం, నీ తీర్మానం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, నువ్వు పరలోకం కోసం నిలబడతావా, పాతాళం కోసం నిలబడతావా, నీ పరిశుద్ధత కోసం నిలబడతావా, పాపం కోసం నిలబడతావా, వాక్యం కోసం నిలబడతావా, సంఘం కోసం నిలబడతావా, ఆచారాల కోసం నిలబడతావా, లేకపోతే నిజమైన పరిశుద్ధాత్మ కోసం నిలబడతావా, దేనికోసం నిలబడతావా అన్నది నీ తీర్మానం. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి దేవుడు వ్యక్తిగత స్వేచ్ఛ ఎందుకు ఇచ్చాడంటే ఇప్పుడు తీర్మానం చేసుకునే చాయిస్ నీది. బలిపీఠం దగ్గర నిలబడి పాస్టర్ చెప్తాడు తప్ప నీ దగ్గరికి వచ్చి దాన్ని ఇలా చెయ్యమని బలవంతంగా చేపించలేడు. బలిపీఠం దగ్గరుండి పాస్టర్లో ఉండి దేవుడు మాట్లాడతాడు, నువ్వు ఇలా ఉండమ్మా, నీకు ఇలా ఉండకూడదమ్మా అని మంచి చెప్తాడు, చెడు చెప్తాడు. మంచి చెడుని ముందు పెడతాడు. హల్లెలూయా. అవ్వ ముందు పెట్టినట్లుగానే ఇజ్రాయేలుకి చెప్తున్నాడు, నేను ధర్మశాస్త్రం అంతా మీకు ఇచ్చి, వాక్యం అంతా మీకు ఇచ్చి, మంచి చెడు అన్ని పెట్టి నేను మీకు భూమి ఆకాశాలు దానికి సాక్షులుగా ఉంచుతున్నాను అన్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు మంచి చేస్తావా, చెడు చేస్తావా, ఒప్పు ఎన్నుకుంటావా, తప్పు ఎన్నుకుంటావా, నీ నిర్ణయం నీది కనుక దీనికి భూమి ఆకాశాలే సాక్షి అన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే నీ ఉద్దేశం నీది. నువ్వు నడవాలనుకుంటే నిర్ణయం తీసుకుని నడుస్తావు, నడవకపోతే నిర్ణయం తప్పు అనుకుని నీ మార్గంలోకి వెళ్ళిపోతావు. యువర్ చాయిస్. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. అతడు ఏమై ఉన్నాడో అతని నిజమైన రంగును చూపుటకు అది జరిగించబడినదని నేను తలుస్తున్నాను. ఇప్పుడు కయ్యను మరియు హేబేలు మధ్యలో ఒక తీర్మానం చెయ్యు ఒత్తిడి తేబడుతూ ఒక సమయం వచ్చినది. అంటే దేవుడే తీర్మానం తీసుకునేటట్లుగా నేను ఒత్తిడి చేస్తాడట. హల్లెలూయా. ఒకరోజు అండి విలియం బ్రన్హాం పలకబడిన మాట పరిచర్య కోసం, నూతన పరిచర్యలకు అడుగు పెట్టడం కోసం దేవుడిని ఒక సూచన అడుగుతున్నాడు. ఒక అడుగులో కూర్చుని మోకాల్లో తలక ఇటుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడని. చాలా జాగ్రత్తగా వినాలి సుమా. మోకాల్లో తలకెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నువ్వు పలకబడిన మాట నూతన పరిచర్య ఇస్తానన్నావు, ఇప్పుడు అది నా జీవితంలో ఎలా జరుగుతుంది, నేను ఎలా పొందుకోబోతున్నాను దాన్ని, ఇప్పుడు నా జీవితంలో జరగాలి, మై న్యూ మినిస్ట్రీ ఎలా జరగబోతుంది అని చెప్పేసి ఆయన మోకాల్లో తలకెట్టుకుని చాలా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుండగా మనసులో అనుకుంటున్నాడు అనమాట, పలకబడిన మాట ద్వారా నేను సృష్టిని చేయాలి, ఇప్పుడు దేవుని కుమారుడి స్థానంలోకి వెళ్ళాలి, నేను ఇప్పుడు దేవుని కుమారుడి స్థానంలోకి వెళ్ళినట్లుగా నాకు రుజువేటి. స్టేజ్లు ఉంటాయి, మనకు ఒక స్టేజ్లు ఉన్నాయి. ఫస్ట్ మన స్టేజ్ మారు మనసుతో స్టార్ట్ అవుతుంది, తరువాత నీతీకరణ, తరువాత శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకుంటాం. తరువాత అప్పుడు దేవుని కుమారుడి స్థానంలో ఒక వ్యక్తి అడుగు పెడతాడు. హల్లెలూయా. ఈ స్టేజ్లు వెంబడి వెంచుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అలాగే ప్రవర్తన నీతికరణ దాటేశాడు, శుద్ధీకరణ దాటేశాడు, పరిశుద్ధాత్మ బాప్టిజం దాటేశాడు. ఇప్పుడు దేవుని కుమారుడి యొక్క స్థానంలోకి వచ్చాడు కానీ దాన్ని పరిచర్య బయలుపరచాలంటే ఇప్పుడు నేను అలా దాన్ని తీసుకోగలను ఎలాగని ఆలోచిస్తున్నాడు. ఈలోగా దేవుడు వచ్చి, నువ్వు మనసులో తలుస్తున్నావు కదా పలకబడిన మాట కోసం, పలుకు, నీకేం కావాలి అన్నాడు. నాకు 3 ఉడతలు కావాలన్నాడు. 3 ఉడతలు కావాలన్నాడు. వేటాడటానికి 3 ఉడతలు కావాలన్నాడు. 3 ఉడతలు కావాలి. హల్లెలూయా. వింటున్నారండి? ఇక్కడే ఉందా మీ మనసు తలంపులు? నేను త్వరగా ముగిస్తాను. మరి మీరు నాకు ఎంకరేజ్ చేస్తే నేను అందులోకి వెళ్లకుండా ఉండగలుగుతాను, నేను డైరెక్ట్ వాక్యంలోకి వెళ్ళిపోగలుగుతాను. హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త ఏమన్నాడంటే 3 ఉడతలు కావాలి నాకు, పలకబడిన మాట ద్వారా 3 ఉడతలు సృష్టించాలన్నాడు. ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలని అడుగుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడ ఉండాలని అడిగితే ఉడతలో ఎండిపోయిన చెట్టు కొమ్మ మీద ఉండవాడు. ముళ్ళు చెట్టు మీద ఎండిపోయిన కొమ్మ మీద ఉడతలు తిరగవు. ఉడత ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలి. దానికి ఉడత యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ఎక్కడైతే పచ్చగా ఉంటుందో ఆ పచ్చగా ఉండిన స్థలాల్లో అది పరుగులు పెడుతుంది అనమాట. ఎండిపోయిన కొమ్మల మీద ఉడత వెళ్దాం. ఈయన ఏమన్నాడంటే అదిగో ఎండిపోయిన కొమ్మ మీద ఉడత ఉండాలన్నాడు.
అయితే పలుకు అన్నాడు. ఆ స్వరం వినపడుతుంది. ఈయన పలికాడు. పలికిన వెంటనే ఎండిపోయిన కొమ్మ మీద ఉడుతుంది. ఎండిపోయిన కొమ్మ మీద ఉడుతుంది అంటే క్రియేట్ అయిపోయింది, సృష్టించబడిపోయింది. ఉడత కలుగును కాకుండా ఉడత వచ్చేసింది అక్కడికి. ఈయన వచ్చి అన్నాడు, ఉడత కావాలన్నా కదా కాల్చి అన్నాడు, గన్న పెట్టి కాల్చి అన్నాడు. ఈయన గన్న పెట్టేసి గన్న తీసుకుని కాల్చాడు. ఆ ఎండిపోయిన కొమ్మ మీద ఉన్న ఉడత పడిపోయింది, కింద పడిపోయి గిలగిల కొట్టుకుంటూ చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఆ స్వరం అంటుంది, వెళ్ళి తెచ్చుకో అంటుంది. ఈయన అనుకుంటున్నాడు ఇంతవరకు ఇదంతా జరుగుతుంటే కళ అనుకుంటున్నాడు. కళ జరుగుతుందేమో, నాకు నేను కళ అంటున్నానేమో అనుకుంటున్నాడు. వాస్తవంగా మంచం మీద పడుకున్నప్పుడు కొన్ని కళలు వస్తాయి కదండి మనకి, కొన్ని కళల దర్శనాలు వస్తాయి. అలాగే ఒక కళ వస్తుందేమో అనుకుని భావిస్తున్నాడు ఈయన. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, వెళ్ళి ఆ ఉడతని తెచ్చుకో అన్నాడు. సీరియస్గా చెప్పాడు అనమాట. ఆ స్వరం వినపడుతుంది. సీరియస్గా చెప్తే అప్పుడు ఆ వ్యక్తి లేచి ఆ ఉడతని తెచ్చుకొని ఆ వ్యక్తి ఆ ఉడతని తీసి బ్లడ్ లాగా రాశాడు. చేతికి బ్లడ్ అంటుకున్న తర్వాత అప్పుడు తేరుకున్నాడు ఇతను. బ్లడ్ అంటుకున్న తర్వాత తేరుకున్నాడు. అమ్మో ఇది కళ కాదు, నిజంగా జరిగింది. కళ్ళ అయితే చేతికి బ్లడ్ అంటుకోదు కదా, దిస్ ఈజ్ రియాలిటీ, ఇది నిజం ఇది అని చెప్పి వెంటనే ఉడత తీసుకొని ఆ ఉడతట్టుని వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నాడు. ఆ ఉడతట్టుని వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నాడు. ఈలోగా స్వరం వచ్చి అంది, నువ్వు అడిగింది ఏంటి అన్నది. 3 ఉడతలాడున్నాడు. మరి ఒకటట్టుని వెళ్ళిపోతున్నావు ఏంటి, ఇంకొకటి పలుకు అన్నాడు. ఎక్కడ ఉండాలి, పలానా ప్లేస్లో. అదే ప్లేస్లో మళ్ళీ ఒక ఉడతను పలుకాడు. మళ్ళీ ఇంకొక ఉడత క్రియేట్ అయింది. మళ్ళీ ఇంకొక ఉడతను క్రియేట్ చేసుకుని అలా 3 ఉడతలు క్రియేట్ చేసుకుని దాన్ని కాల్చాడు. ఆ 3 ఉడతలు పట్టుకుని ఆమె సంఘంలో ఒక విశ్వాసం ఉందండి. ఆమె పేరు ఏంటంటే హెడ్డీ రైట్ ఆమె పేరు. ఆ హెడ్డీ రైట్ దగ్గరికి వెళ్ళాడు. హెడ్డీ రైట్ దగ్గరికి వెళ్ళి, హెడ్డీ నీకు గుడ్ న్యూస్ అన్నాడు. ఏంటి సోదరుడు బ్రహ్మం, ఏమిటి అని అడిగింది. నేను మా న్యూ మినిస్ట్రీలోకి వెళ్ళాలని దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యను వెళ్ళడానికి దేవుడు ఒక సూచన అడిగాను. ఆ సూచన ప్రకారంగా దేవుడు నాకు ఆ పరిచర్య ఇచ్చాడు. మొట్టమొదటిగా పరిచర్యలో భాగంగా ఇదిగో ఈ ఉడతలు సృష్టించి నేనే కాల్చి తెచ్చాను అన్నాడు. హల్లెలూయా. అది అభిషేకం లేకుండా బయటోడు చెప్పమనుకోండి ఎలా ఉంటుందన్నమాట. ఈట నువ్వే సృష్టించి నువ్వే పట్టుకొచ్చావా, పిచ్చాను బుర్ర పిచ్చెక్కిందేంటి, నువ్వు సృష్టించి నువ్వు కాల్చి పెట్టి రావడం ఏంటి. ఉడతను ఎవరన్నా సృష్టిస్తారా? ఎంత తింగరగా కనపడుతుంది అంటే బయటోడికి అంత తింగరగా కనపడుతుంది అది. కానీ ఈయనేమన్నాడంటే, ఆ మాట ఎప్పుడైతే చెప్పాడు, దేవుడు పలకబడిన మాట ద్వారా సృష్టించి నేనే కాల్చి తెచ్చాను అన్నాడు. హల్లెలూయా. హడ్డీ అన్నది సోదరుడా విలియం బ్రన్హాం, నేను చూడలేదు, నేను వినలేదు, కానీ అది నువ్వు చెప్తున్నావు కనుక అది thus saith the Lord, I believe. నీలో ఉన్నది దేవుడు, ఆ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దేవుడు నీలో ఉన్నాడు. క్రియేట్ చేసింది నువ్వు కాదు, నీలో ఉన్న దేవుడు క్రియేట్ చేస్తా ఉన్నాడు. నేను నమ్ముతున్నాను అది అని ఎప్పుడైతే బలంగా ఆమె సాక్ష్యం ఇచ్చిందో, పరలోక సైన్య సమూహంలో ఉన్న అభిషేకం అంతా ఒకేసారి అడ్డీ రేట్లు దిగిపోయిందంట. హల్లెలూయా. ఒకేసారి అభిషేకం అంతా అడ్డీ రేట్లు దిగిపోయేటప్పుడు ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఈ విషయం నువ్వు నమ్మావు గనుక, దేవుడు పలకబడిన మాట పరిచర్యను నమ్ముతున్నావు గనక, ఇప్పుడు నువ్వు ఈ సమయంలో ఏది పలికితే అది నీకు జరిగిపోద్ది. ఏది పలికితే అది జరిగిపోద్ది. నీకు డబ్బు కావాలి నీకు. ఆమె చాలా నిరుపేద అనమాట. ఓ పూట తింటే ఓ పూట లేని పరిస్థితి. నీకు డబ్బు కావాలా, ఇప్పుడు పలికితే నీ ఇల్లంతా డబ్బు అయిపోతుంది. నీకు బంగారం కావాలా, ఇప్పుడు పలికితే ఇల్లంతా బంగారం అయిపోతుంది. నిజంగా ఎగ్జాక్ట్లీ అలా జరుగుతుందండి అది. హల్లెలూయా. ఎందుకంటే పరిపూర్ణమైన దేవుని అభిషేకంతో నింపబడి ఉందామే. ఇప్పుడు ఆమె ఏమి పలికితే జరుగుతుంది. బంగారం కావాలంటే బంగారం వచ్చేది అక్కడికి, డబ్బు కావాలంటే డబ్బు వచ్చేది అక్కడికి. అక్కడ ప్రవక్త ఈ హడ్డీ రైట్ని ఒత్తిడి చేసేస్తున్నాడు. ఎందుకంటే ఆమె తీర్మానం చేయవలసిన సమయం అది, నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అది. ఈ ప్రవక్త ఆమెను ఎంత ఒత్తిడి చేస్తున్నాడంటే,
అదిగోండి మీ నాన్న మీ అమ్మ పక్షవాతంతో మంచమ్మ పడి ఉన్నారు, మీ మంచం మీద పక్షవాతంతో పడి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు స్వస్థత పొందుకోవాలా? చెప్పు. మాట పలికితే వాళ్ళు ఆరోగ్యవంతులు అయిపోయి యవనస్తులు అయిపోతారు. హల్లెలూయా. వాళ్ళ అక్క ఎక్కడ ఉంది? నడుము వంగిపోయి నడుమిరిగిపోయి చిన్నప్పటి నుంచి ఆ నడుము వంగిపోయి ఆ యొక్క పడక కుర్చీ మీద అలాగ పడి ఉంటుందామే. నువ్వు చెప్పు. నువ్వు చెప్తే ఆ పడక కుర్చీలో మీ అక్క లేచి నిలబడతాది పరిగెడుతుంది. హల్లెలూయా. ఏం కావాలి నీకు? బంగారం కావాలా, డబ్బు కావాలా, ఆరోగ్యం కావాలా, తల్లిదండ్రులు బాగుపడాలా? నీకేం కావాలి? పలుకు, చెప్పు. పలుకు. నువ్వేం పలికితే అదే పలకబడిన మాట. నేను ఏ పలకబడిన మాట ద్వారా అయితే పరిచర్య పొందుకున్నానో అదే పలకబడిన అభిషేకం ఇప్పుడు నీ మీద ఉంది. పలుకు 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 అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నిర్ణయం తీసుకునే సమయం ఇది. మంచి ఒత్తిడి మీద ఉంది, తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. ఇప్పుడు అడగవలసిన బాధ్యత ఈమె. బంగారం కావాలంటే ఇల్లంతా బంగారం అయిపోద్ది, డబ్బు కావాలంటే ఇల్లంతా బంగారం డబ్బు అయిపోద్ది, రక్షణ కావాలంటే అక్కడ స్వస్థపరచబడాలని తల్లిదండ్రులు యవనస్తులు అయిపోతారు, అక్క స్వస్థత పడిపోద్ది. ఏమంటుంది? ఆ అభిషేకం కింద ఉండి ఏమంటుంది తెలుసండి? డబ్బు సంపాదించిన, బంగారం సంపాదించిన ఈ శరీరంలో బతికినంత కాలం ఉపయోగపడతాయి, కానీ అవి నాకు తర్వాత ఉపయోగపడవు. నా తల్లిదండ్రులను పక్షవాతంతో పడున్నారు, వాళ్ళు స్వస్థపరచబడాలంటే వాళ్ళు స్వస్థపరచబడినా మళ్ళీ ఇంకో రోగమో చచ్చిపోతారు, ఖచ్చితంగా చచ్చిపోతారు. స్వస్థత వద్దు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు రక్షించబడ్డారు. నా అక్క ఆమె ఆల్రెడీ రక్షించబడింది, ఒకవేళ చచ్చిపోయిన సంతోషంగా పరలోకంలో వెళ్తుంది. కానీ రక్షణ పొందుకోని ఇద్దరు కుమారులు నాకు ఉన్నారు. హల్లెలూయా. రక్షణ పొందుకొని ఇద్దరు కుమారులు నాకు ఉన్నారు అని కుమారులను చూపించి మాట్లాడుతుందంట. అప్పటికి వాళ్ళిద్దరు కుమారులు పుల్లుగా తాగేసి ఆ బీరుకాయలు పెట్టుకుని ప్రవర్త వైపు వ్యంగ్యంగా చూస్తూ ఆ సవటకుండోడు ఏదో పలికాడంట, ఆ ఉడతలు వచ్చేసినాయి అంట, ఇదిగో ఈమెమో తింగర ముఖంది, ఆయన ఏదో చెప్తుంటే ఇవి నమ్మేస్తుంది. ఆడికి పని లేదు, ఈవిడికి పని లేదు అని పుల్లిగా తాగేసి ఏలకొలలాడుకుంటా, ఎక్కచెక్కలాడుకుంటా, పక్క నవ్వుకుంటా, ఒకడినొకడు చేతులు కొట్టుకుంటా ఆనందంగా వాళ్ళని ఎగతాళి చేస్తున్నారట. దూరంగా ఉండి వాళ్ళ వైపు చూసి కన్నీటితో పశ్చాత్తాపడుతూ రక్షణ పొందని ఇద్దరు కుమారులు ఆ విధంగా ఉన్నారు. వారి రక్షణ కావాలి నాకు అన్నదట. హల్లెలూయా. చూసారా? నిజమైన పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే సరైన నిర్ణయం తీసుకుంటాం మనం. అంత ఒత్తుల్లో ఉండి కూడా, అంత భయంకరమైన ఒత్తుల్లో ఉండి కూడా డబ్బు కావాలనో, బంగారం కావాలనో, ఇల్లులు కావాలనో, మేడలు కావాలనో, మిద్దెలు కావాలనో, లేకపోతే వారికి స్వస్థత కావాలనో వీటిల కోసం ఆమె ఆలోచించట్లేదు. కానీ పరలోకంలో ఏది అయితే అత్యద్భుతంగా దూతల చేత, దేవుని చేత అది ఆశించబడుతున్న రక్షణ ఏదైతే ఉన్నదో దానిని అడ్డి కోరుకుంటా ఉంది. హల్లెలూయా. ఆ ఇద్దరు కుమారుల రక్షణ కావాలని చెప్తే నువ్వు అడిగిన కోరికని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నీ కుమారులు నీకు ఇస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఆ మాట ఇప్పుడైతే పలికాడో బీర్లకాయలు పట్టుకుని అప్పుడు దాకా ఎలా కాలను ఆ బీరకాయ అటు వదిలేసి, ఆ బీరకాయ ఇటు వదిలేసి అక్కడి నుంచి దొల్లుకుంటా ఏడ్చుకుంటూ వచ్చి ప్రవర్త పాదాలు అట్టుకుని మమ్మల్ని క్షమించండి ప్రభువా అని ఏడుస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు హడ్డీ రేటు ఉద్దేశాన్ని ఏ విధంగా బయలుపరిచింది? అంత ఒత్తిడిలో ఆమె ఉద్దేశం ఏ విధంగా బయలుపరచబడింది అంటే ఆమె యొక్క హృదయం లోపల పరిపూర్ణంగా నేను దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి అనే ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉంది. దేవుడికి ఇష్టమైంది ఏంటి? రక్షణ. ఆ రక్షణ నేను అడగాలి. దేవునికి ఇష్టమైంది ఏంటి? ఆత్మల యొక్క పోరాటం, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడం, అది ఆయనకి ఇష్టమైనది. హల్లెలూయా. ఆ ఉద్దేశాన్ని ఎప్పుడైతే ఈమె తెలుసుకున్నదో ఆ ఉద్దేశాన్నే అక్కడ బయటపెట్టింది. అది అసలైన నిర్ణయం. హల్లెలూయా. లోపల డబ్బు ఉన్నది అనుకోండి, ఏమంటాడు? నాకు డబ్బు కావాలి. ఇప్పుడు ఒక ఆవిడ అంది, ఏమన్నది తెలుసండి? దేవుడు అయితే ఏంటి, బైబిల్ అయితే నాకు డబ్బు కావాలండి. ఇప్పుడు ఎవడిస్తాడు నాకు డబ్బులు అంది. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి? ఆవిడ హృదయం నిండా డబ్బే ఉంది.
నీ ఉద్దేశం ఫుల్గా దేని మీద అయితే ఉందో దానికోసమే నువ్వు ఆలోచిస్తావు, దానికోసమే ఎవరన్నా ఏమన్నా అడిగినా దానికోసమే అడుగుతావు. హల్లెలూయా. తీర్మానం కోసం ఎందుకు మాట్లాడుతున్నాడంటే ప్రవక్త, ఇప్పుడు తీర్మానం చేసుకునే గడియ, ఆ తీర్మానం నువ్వు తీసుకోవాలి, ఆ ఉద్దేశం నువ్వు తీసుకోవాలి. ప్రతి బాలుడు దేవుడిని ఆరాధించిన ఒక మార్గాన్ని కలిగి ఉంటాడు. మీరు గమనించినట్లయితే అయితే తప్పు ఒప్పుల మధ్య అక్కడ సరిగ్గా ఒక చిన్న ఊపిరి పీల్చినంత భేదం ఉంది. మరి చివరి దినమున అది ఎలా ఉండునని ప్రవచించబడి ఉన్నదంటే అది నిజమైన దానికి దగ్గరగా ఉండునట్లుగా ప్రవచించబడింది. సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సహితము మోసపోనంతగా తప్పు మరియు ఒప్పుల మధ్య భేదం ఉంటుంది. ఇప్పుడు ఈ పిల్లల్లో వారి యొక్క బలిపీఠం మీదకు వచ్చి ఆరాధన చేశారు. ఇప్పుడు అలాగైతే ఈ ఉదయమున ఎన్ని సంఘాల్లో ఎన్ని బలిపీఠాల మీద చక్కని పుష్పములు ఉండినవో నేను తలంచుచున్నాను. హల్లెలూయా. ఈ యొక్క ఈస్టర్ ఉదయంలో అన్ని పువ్వులతో నింపబడిపోతున్నాయి, అవునా కదండి? పువ్వులు, సమాధుల మీద పువ్వులు, బలిపీఠాల మీద పువ్వులు, చెవులో కూడా ఇట్టేస్తారు పువ్వులు అవసరమైతే. పువ్వులు ఎందుకు కడతారు తెలుసా? అసలు బలిపీఠాలు పువ్వులతో అలంకరించింది మొట్టమొదటి మనుషుడు ఎవరంటే కయ్యేనై ఉన్నాడు. అంటే అది కయ్యేని యొక్క ఆరాధనని చాలా స్పష్టంగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. పువ్వులతోని ఫలాలతోని అలంకరించిన వ్యక్తి ఎవరంటే మొట్టమొదటిగా కయ్యేనై ఉన్నాడు. హల్లెలూయా. అది బాగానే ఉన్నది, దాని మీద నాకు ఏ వ్యతిరేకత లేదు. అయితే అది ఆరాధనకు దరిదాపుగా ముగింపుగా కనబడుచున్నది. అది బలిపీఠముల మీద పుష్పములుంచుట, లేక ఒక చక్కని చంగము, లేక చక్కని అలంకరణలు, లేక అలాంటిది మరి ఏదైనా దానిని అది ముగించినట్లుగా కనబడుచున్నది. అది కయ్యనుతో కూడా ఆ విధముగానే ఉండెను. కారణము, అతడు తన పొలములోని ఫలములను తెచ్చి దేవుణ్ణి ఆరాధించుచున్నాడు, మరియు అది తిరస్కరించబడింది. కారణం, ఆయన యొద్దకు వచ్చుటకు సరైన మరి ఖచ్చితమైన దేవుడు నిర్దేశించిన మార్గంలో అతడు వచ్చి ఉండలేదు. అయితే అతడు తన అర్పణను అర్పించి ఉన్నాడు, మరియు సమస్తము మతపరంగా తన సోదరుడు చేసినట్లే చేశాడు. అయితే అతడు తిరస్కరించబడ్డాడు. అతడు ఆత్మ సంబంధమైన వైపున తిరస్కరించబడిన కారణాన్ని బట్టి అది అతనిలో ఒక అసూయ లేచుటకు కారణమైనది. ఏలయనగా అతడు దురాశపరుడై ఉన్నాడు. కయ్యేను ఒక దురాశపరుడట. అతనిలో భయంకరమైన దురాశ ఉంది. ఆ దురాశ ఏమైందంటే ఎదుటివారు పొందుకున్నప్పుడు ఇతనికి అసూయ వస్తుంది. మీ జీవితంలో కూడా ఏదైనా అసూయ, భయంకరంగా దురాశ మీద మీ జీవితంలో ఉన్నట్లయితే, ఏదైనా నేనే పొందుకోవాలి, ఏదైనా నా దగ్గరికి రావాలి, నేనే కలిగి ఉండాలి, నేనే తినాలి, నేనే తాగాలని ఆశ, దురాశ నీలో ఉన్నట్లయితే ఎదుటోడు దీవించబడినప్పుడు, ఎదుటోడు ఆశీర్వదించబడినప్పుడు నీకు ఆటోమేటిక్గా అసూయ వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇది మొట్టమొదటిగా కయ్యేనులో పుట్టిన దుర్బుద్ధి అండి. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో వ్యక్తి రాలేదంట. దేవుడు పలకబడిన మాట ద్వారా మనిషిని సృష్టిస్తే ఆ మార్గంలో కయ్యేను రావడం మానేసి సాతాను ఏర్పాటు చేసిన ఆ లైంగిక సంపర్కం గుండా ఈ యొక్క కయ్యేను వచ్చేసాడు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో కాకుండా వేరొక ఆ మార్గంలో కుందేలు గుడ్లు ఉత్పత్తి చేసినట్లుగా కయ్యేను ఊడిపడ్డాడు. హల్లెలూయా. అందుకనే వీడి లైనేజ్ పోలేదు కనుక వీడికి దురాశ ఏర్పడిపోయింది. ఈ దురాశ వలన తమ్ముడు దీవించబడినందుకు వీడికి భయంకరమైన అసూయ వచ్చింది. హల్లెలూయా. ఈ రోజు కూడా ఈస్టర్లు చేస్తున్నారు, కానీ వేరే సంఘం ఏదన్నా డెవలప్మెంట్ అవుతుందంటే ఈస్టర్ ఎక్కడికి వెళ్ళిపోతే ఎవరికి తెలియదు. హల్లెలూయా. చూడండి, అది మనిషిలో ఉన్నది. అతడు ఏమై ఉన్నాడో దానికి అతడు సహాయపడలేడు. అతడు ఆ స్థితిలో పుట్టి ఉన్నాడు. పరలోకంలో ఒక పాపిగా మానవుడు ప్రాతినిధ్యం వహించి ఉన్నాడు. ఒక పాపిగా నేను దాన్ని గూర్చి కొద్ది కాలం క్రితం మాట్లాడుచుంటిని, మరియు ఒకరు ఇలా అన్నారు. అలాగైతే అది న్యాయం కాదు. ఒక మనిషి అది అవిధేయత ద్వారా నేను ప్రాతినిధ్యం వహించినప్పుడు
అలాగైతే నాకు కూడా ఒక అవకాశం లేదు. నేను అన్నాను, అది నిజమే. కారణం, నీవు ఒక పాపిగా పుట్టి ఉన్నావు. అయితే నీవు ప్రాతినిధ్యం వహించబడి ఉన్నావు. నీవు ప్రాతినిధ్యం ద్వారా నీవు దోషిగా తీర్పు చేయబడతావు. మంచిది. అలాగైతే అది చాలా క్రూరంగా కనబడుతుంది. అయితే దానిని మరొక వైపుకు తిప్పుదాం. అప్పుడు మనము ప్రాతినిధ్యం ద్వారా నిత్య జీవములకు నిర్దేశించబడి ఉన్నాము. హల్లెలూయా. మీ నిర్ణయమే నిత్య జీవం కావాలా? మీ నిర్ణయమే, మీ తీర్మానమే పాపిగా అయిపోవాలా? మీ తీర్మానం చెప్తుందట. ఈ మధ్యాహ్నం కల్లా చూద్దాం మరి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. మీకు తీర్పు తీర్చబడే నిర్ణయాలు తీసుకుంటారా, లేకపోతే ఆశీర్వదించబడే నిర్ణయం తీసుకుంటారా? దేవుడి పక్షాన్ని నిలబడతారా, దెయ్యం పక్షాన్ని నిలబడతారా? ఇప్పుడు మీరు ఏ తీర్మానం చేసుకుంటారో సమర్పణలో అన్నది మీ వ్యక్తిగత జీవితం, మీ లైఫ్ అది. హల్లెలూయా. సమర్పణలో లాస్ట్ని ఎందుకు బ్రతిమాలుకుంటామంటే, ఎందుకు ప్రాధేయపడతామంటే, మీ నిర్ణయం, మీ తీర్మానం ఈ దేని మీద తీసుకుంటారు. నశించిపోయే దాని వైపు మీ తీర్మానం ఉంటుందా, లేకపోతే నిత్య జీవం వైపు మీ తీర్మానం ఉంటుందా అనేది మీ వ్యక్తిగత స్వేచ్ఛకు దేవుడు వదిలేస్తాడు. హల్లెలూయా. మీ తీర్మానమే మీ యొక్క జీవితాన్ని డిసైడ్ చేస్తుందట. హల్లెలూయా. ఒకరి ద్వారా మరణమునకు మనం ప్రాతినిధ్యం వహించబడి ఉన్నాము, మరొకరి ద్వారా నిత్య జీవమునకు మనం ప్రాతినిధ్యం వహించబడి ఉన్నాము. కాబట్టి అది మరలా మనలను ముందుకు సింహాసనం మీద ఉంచుతుంది. ప్రతి మనిషి మనము నిర్గమం చేయుటకు స్థానము తిన్నగా అదే స్థానముకు తిరిగి వెనుకకు వస్తాడు. అయితే ఆ దురాశ ఎల్లప్పుడూ ఉండి ఉన్నది. తప్పు ఒప్పును జయించడానికి ప్రయత్నించుతున్నది. అది ఏదేనులో ప్రారంభమై ఉన్నది. ఏంటంటే అది ఏమంటున్నాడు చూడండి ప్రవక్త ఒకసారి. ఈయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. దురాశ ఎల్లప్పుడూ ఉండింది. ఎల్లప్పుడూ ఆది నుంచి అంతం వరకు ప్రతి మనిషిలో కూడా దురాశ చేత ఏడవబడుతున్నారు. అవునండి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? తప్పు మరియు ఒప్పును జయించుటకు ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తుందంట. ఎలా ప్రయత్నం చేస్తుందండి? తప్పు అంట ఒప్పును జయించడానికి. అంటే నిజము అబద్ధము ఎల్లప్పుడూ నిజాన్ని జయించి నిజము కింద పెట్టేసి అబద్ధం పైకి ఎక్కడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తుందంట. హల్లెలూయా. మీరు సమాజంలో చూడండి, ఎక్కువ అబద్ధం గెలుస్తుందా, నిజం గెలుస్తుందా? ఏమండి? అబద్ధమే గెలుస్తుంది, నిజం గెలవదు. ఎందుకంటే 10 మంది నిజం 10 మంది అబద్ధం మాట్లాడే వాళ్ళు ఉన్నారనుకోండి, నిజం ఒక్కడే చెప్తున్నాడు అక్కడ. ఈ 10 మంది బలం ఎక్కువ ఉంటుందా, ఒక్కడి బలం ఎక్కువ ఉంటుందా? అందుకే అబద్ధం గెలుస్తుంది. ఇప్పుడు భూమి మీద కూడా సర్ప సంతానము 3% ఉంటే 1% దేవుని జ్ఞానం ఉంది. ఇప్పుడు దెయ్యం మాట చెల్లుతుందా భూమి మీద, దేవుడి మాట చెల్లుతుందా? అందుకే అబద్ధానికి ఎక్కువ పాత్రలు ఉంటారు. అబద్ధమే గెలుస్తుంది కానీ నిజం గెలదు. అబద్ధమే వినడానికి ఎక్కువ ఇష్టపడతారు కానీ నిజం వినరు. హల్లెలూయా. ఎందుకంటే ఆది నుంచి అంట తప్పు ఒప్పును జయించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తుందంట. అది తప్పు చేస్తూ కూడా ఒప్పు చేసినోడిని గదిమెత్తాడు. యథార్థంగా ఉన్నవాడిని తప్పు చేసేవాడిని గదమాయించేస్తాడు. హల్లెలూయా. ఒక నిజాయితీ పరుణ్ణి తప్పు చేసినోడు ఆ గద్దిస్తాడు, స్టడీలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు నా మాట వినాలి, నేను చెప్పినట్టు చెయ్యాలంతే. నువ్వు ఎంత యథార్థపరుడు అయితే నాకెందుకు, నువ్వు ఎంత ఎలాంటి అయితే నాకెందుకు, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నేను చెప్పినట్టు వినాలంతే. ఎల్లప్పుడూ కూడా పాపం చేస్తూ కూడా తప్పు చేయలేనోడిని ఖండిస్తూ గద్దిస్తూ వారిని కంట్రోల్ చేస్తూ ఉంటారు. సాతానిక స్వభావం ఇది, తప్పుడు స్వభావం. హల్లెలూయా. అది ఏమిటో ఏదేనిలో ఉన్నది, మరియు అది యుగములన్నిటి గుండా వచ్చి ఉన్నది. చివరకు అది దేశ రాజకీయాల్లో ప్రవేశించినట్టుగా క్రిందకి వచ్చి ఉన్నది. అది సంఘ వ్యవహారాల్లోకి వచ్చేసింది, అది గృహ జీవితంలోకి వచ్చేసింది. అది దురాశ ఏలుబడి చేయుటకు లేక నాశనం చేయుటకు, అధికారం చేయుటకు మరియు అధికారం నుండి కూలద్రోయుటకు ప్రయత్నం చేయుచున్నది. హల్లెలూయా.
ఎంత అద్భుతమైన ప్రసంగం చేస్తున్నాడు ఈరోజు. ఈస్టర్ వర్తమానం మామూలు వర్తమానం కాదండి. అస్సలైన ఈస్టర్ వర్తమానం వస్తే హృదయాలు బద్దలైపోతాయి, గుండెలు బద్దలైపోతాయండి. మామూలుగా ఉండదు, పూలు జల్లినంత తేలిగ్గా ఉండదు ఇది. హల్లెలూయా. పూల పాను కాదు భక్తి అంటేని. అస్సలైన ఈస్టర్ జరుపుకోవాలంటే నీ లోపలున్న అస్సలైన సాతాను యొక్క స్వభావం తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అస్సలైన స్వభావాన్ని నువ్వు తెలుసుకుంటేనే నీ లోపల ఈస్టర్ జరుగుతుంది. బాహ్యమని ఈస్టర్ కొవ్వొత్తి వెలిగించమంటే వెలిగిస్తారు, కానీ లోపల కొవ్వొత్తి వెలిగించుకోమంటే అయ్యి బాబు నా శరీరం చీల్చుకోవాలా, నా శరీరం తీల్చుకుని లోపల వెలిగించాలి, ఇప్పుడు గుండెలు చీల్చుకోవాలా. ఎలాగొస్తుంది ఇప్పుడు గుండెలు చీల్చుకుంటేనే? నా వల్ల ఎలాగవుతుంది? బయట వెలిగించమంటే నేను వెలిగించేస్తాను, చెప్పండి. లోపల వెలిగించాలంటే అయిపో కష్టం. హల్లెలూయా. దురాశ కోసం ఎందుకు మాట్లాడుతున్నాడు ఈయన? ఈ దురాశ కోసం ఎందుకు మాట్లాడుతున్నాడు ఈయన? ఈస్టర్ ప్రసంగం ఎత్తుకుని ఆయన మాట్లాడే దురాశ కోసం మాట్లాడుతున్నాడు. దురాశ దుఃఖానికి చీటట. ఇప్పుడు దురాశ లోపల పెట్టుకుని, అసూయ పగ ద్వేషాల లోపల పెట్టుకుని, ఇక్కడ ఎన్ని కొవ్వొత్తులు వెలిగిస్తే ఎవడకు కావాలి, ఎన్ని సమాధులు ఎక్కితే ఎవడకు కావాలి, ఎన్ని పువ్వులు అలంకరిస్తే ఎవడకు కావాలి, అందకే డెకరేట్ చేసుకుని పువ్వులు అలంకరణ అందగా డెకరేట్ చేసుకుని మనిషి లోపల కుళ్ళు కుశుద్ధం అంతా పెట్టుకుని ఈస్టర్ చేసుకుంటే ఏమైనా ఉపయోగం ఉందా? అది ప్రవర్తకు వచ్చినది. ప్రవర్తకు వచ్చినది సంఘాల్లో ఉన్న ద్వేషం, సంఘాల్లో ఉన్న అసూయ, సంఘాల్లో ఉన్న పగ, సంఘాల్లో ఉన్న భయంకరమైన కార్యాలన్నీ లోపలెట్టుకుని పువ్వులు పచ్చేత్తి అయిపోతుందా? సమాధులు ఎలికెత్తి అయిపోతుందా? అగరొత్తులు ఎలిగితే అయిపోతుందా? ఇది మా పండగని ప్రపంచానికి చాటి ఎత్తి దేవుడు పండగ అయిపోతుంది ఇది. హల్లెలూయా. ఇలా మాట్లాడాడు నిజమైన వ్యక్తిని అలాగే వెనక్కి తీసేస్తారు. వాస్తవం మాట్లాడితే నిజమైన వ్యక్తి పట్ల పగ పెట్టుకుంటారు. ఎందుకంటే అసలైన దానికి దీనికి ఎంత వైరుధ్యం ఉందో చూడండి. నిజమైన దానికి అబద్ధమైన దానికి ఎంత తేడా ఉందో చూడండి. హల్లెలూయా. చూడండి. దేవుడు నాకు మహిమ కలుగును గాక. టైం అయిపోయింది, నేను ముందు చేస్తాను, సాయంత్రం కంటిన్యూ చేస్తాను. ఇంకొక 2 ముక్కలు మీకు చెప్పి నేను కొంచెం కంక్లూడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఏమన్నాడు చూడండి. ప్రవక్త ఈ యొక్క అసూయ అంటండి, ఈ దురాశ అంటండి దేశ రాజకీయాల్లోకి ప్రవేశించిందంట, సంఘ జీవితంలోకి ప్రవేశించిందంట, గృహ జీవితంలోకి ప్రవేశించిందంట. ఏలుబడి చేయడానికి, లేక నాశనం చేయడానికి, అధికారం చేయడానికి, క్రోలద్రోయడానికి ఇది ప్రయత్నం చేస్తుందంట. ప్రతి చోట పని చేయటకు మనం చూస్తాం, మరియు అది ఎల్లప్పుడూ పని చేయవలసి ఉంది. అదే దురాశ. అది మితిమీరి పరిపాలించుట, లేక మితిమీరి పరిగెత్తుట. హల్లెలూయా. అందుకే నేను అంటాను, ఇంట్లో ఇళ్లల్లో పెత్తనం చేసే స్త్రీ ఉన్నదనుకోండి, ఆ ఇంటికే శాపం వస్తుందంట. ఎందుకు పెత్తనం చేస్తున్నారంటే దురాశ అంటది. అంటే నేను పురుషుడికి పైన ఉండాలి, నేను పురుషుడికి పైన ఉండాలి, ఈ గృహాన్ని నేనే పరిపాలించాలి, నేనే మంచిదని నేను ప్రకటించుకోవాలి, నా పిల్లలు నేనే మంచిదని చెప్పాలి. తండ్రి మంచిదని చెప్పకూడదు, తండ్రి గృహపాలకుడు అని చెప్పకూడదు. హల్లెలూయా. నిజమైన తల్లి ఏం చేస్తుందో తెలుసండి? ఆ తండ్రి ఎంత కష్టపడుతున్నాడో, ఎంత చెమటూరుస్తున్నాడో, ఎంతగా ఆ యొక్క ఎండలో పడి మలమల మాడుతూ కడుపు నింపడానికి ఎంత బాధపడుతున్నాడో, ఆ 10 రూపాయలు ఇంట్లో తీసుకురావడానికి బయటికి వెళ్ళి ఎంత కష్టపడుతున్నాడో, ఆ కష్టం విలువ అంతా తీసుకొచ్చి పిల్లలకు నేర్పిస్తుందట. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఆ కష్టం విలువంతా, భర్త కష్టం విలువంతా పిల్లలకు నేర్పిస్తుందట. పిల్లలకు ఆ విధంగా నేర్పించినప్పుడు ఆ పిల్లలు ఆ తండ్రి పట్ల ఎంత గౌరవంగా ఉంటారంటే చాలా గౌరవిస్తారంట తండ్రిని. హల్లెలూయా. కానీ ఈ యొక్క బూటకపు తల్లి ఏం చేస్తుందంటే, మీ నాన్న ఇది ఇలా చేస్తున్నాడు, ఇలాంటి ఇలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అన్నీ చెప్పవనుకో, ఏవండి అన్నవాడు పిల్లోడు ఏరా అంటాడు. హల్లెలూయా. పిల్లలకు తండ్రి పట్ల గౌరవం లేదు, బాధ్యత లేదు, ప్రేమించరు తండ్రిని, దిక్కుమాలుడి కింద చూస్తారు. అటు భార్య ప్రేమను పొందుకోలేక, ఇలా పిల్లల ప్రేమను పొందుకోలేక వెళ్ళి బ్రాంతి చెప్పుడు కూర్చుంటాడు, వెళ్ళి సినిమాలు కూడా కూర్చుంటాడు, వెళ్ళి
లేదా వాళ్ళు దీంతో బాధగానే కూర్చుంటారు, వీళ్ళు ఇంటికి రావడానికి ఇష్టపడ్డు. ఎందుకు ఎన్ని జరుగుతున్నాయంటే ఇంట్లో మనశ్శాంతి లేదు, పిల్లలు గౌరవించరు, భార్య గౌరవించరు. ఇంకే విధంగా ఇంట్లో ఉండాలనిపిస్తుంది? ఏ విధంగా అతను సమాధానంగా ఉండగలుగుతాడు? ఏ విధంగా అతను పిల్లలు ప్రేమించగలుగుతాడు, భార్యను ప్రేమించగలుగుతాడు? దీని అంతటికి కారణం లోపల అసూయ. ఈ అసూయ వలన ఈమెయే పైన ఉండాలి అనే కారణం చేత గృహమును విచ్ఛిన్నం చేసి ముక్కలు చేసేస్తుంది. హల్లెలూయా. అందుకే మీరు సంఘాలు చూడండి, ప్రతి సంఘము వాక్యానికి పైగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ ఏ సంఘము కూడా వాక్యానికి లోబడి చెప్పినట్లుగా నడుద్దామనే ఆశతో ఏ సంఘము నడవట్లేదు. ఇప్పుడు దేవుడు చెప్పాడు, అదృశ్యమైన ఐక్యత అనే మెసేజ్ బోధించాడు అనమాట. ఆ మెసేజ్లు ఏమంటాడంటే, ఒక స్త్రీ యొక్క జీవితం చూస్తే ఆత్మ సంబంధంగా సంఘం ఎలా ఉన్నదో చెప్పేచ్చట. ఒక స్త్రీ, భౌతికమైన ఒక స్త్రీ జీవితాన్ని గమనిస్తే అక్కడ సంఘం ఎలా ఉన్నదో చెప్పేచ్చంట. హల్లెలూయా. 45,000 రకాల డినామినేషన్లు ఉంటే ఏ సంఘము కూడా వాక్యానికి పైగానే ఉండి యేసుక్రీస్తుని కిందకు తొక్కేసి ఆమెయే పైనుండి పరిపాలించాలనుకుంటుంది, కానీ ఆ వాక్య ప్రకారంగా నడవాలి, వాక్య ప్రకారంగా జీవించాలి, ఆ వాక్యాన్ని పొందుకుని ఆయనే నాకు మార్గదర్శిగా ఉండాలని ఏ సంఘము కూడా ప్రయత్నం చేయట్లేదు. అందుకే ఇప్పుడు ఏ స్త్రీలు కూడా భర్తకు లోబడి భర్త చెప్పినట్లు విందామని ఆశతో నిజంగా నడవట్లేదండి. వాళ్ళకి నచ్చితే గౌరవిస్తారు, ప్రేమిస్తారు, లేకపోతే పక్కనెడతారు, అంతే. సంఘం ఎలా ఉందో స్త్రీలాగా ఉన్నారు ఇప్పుడు. ఎంత బుద్ధి మాటలు చెప్పినా, ఎంత మంచి మాటలు చెప్పినా, ఎంతగా దేవుడు వివరించినా కామన్ బ్రతుకే. హల్లెలూయా. బ్రతుకే కామన్గానే వెళ్తుంది అది. ఎందుకంటే ఎల్లప్పుడూ పెత్తనం చేసే అథారిటీ గృహాల్లోకి వచ్చేసింది, సంఘాల్లోకి వచ్చేసింది, రాజకీయాల్లోకి వచ్చేసింది, మతంలోకి వచ్చేసింది. ప్రతి వారు కూడా నేను పైగానే ఉండాలని కోరుకుంటున్నారు తప్ప ఎవరు కూడా నేను క్రింద ఉండాలి అనే ఒక ఆశయం, ఒక దీనత్వం ఎవరిలో కూడా లేకుండా పోయిందని. నేను పైన ఉండాలని ఎందుకు కోరుకుంటున్నావు అంటే నీ వెనకాల ఉన్న దురాశ. హల్లెలూయా. ప్రతి వానిలో ఉన్న దురాశ, వాడికంటే నేనే ఎక్కువ గౌరవించబడాలి, వాళ్ళకంటే నేనే ఎక్కువ ప్రేమించబడాలి, వాళ్ళకంటే నేనే ఎక్కువ ఎదగాలి, వాళ్ళకంటే నేనే ఎక్కువ డబ్బు సంపాదించాలి, వాళ్ళకంటే ఎక్కువ నేనే మంచి కారు కొనుక్కోవాలి, వాళ్ళకంటే నేనే ఎక్కువ మంచి ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళకంటే నేనే బాగుండాలి అని ఒక దురాశ మనిషిని వెంటాడుతుంది. హల్లెలూయా. అందుకే ఎంత సంపాదించినా కోరిక తీరదు, ఎంత సంపాదించినా కోరిక తీరదు. ఇంకా వెనకాల మేళ కడతానే మిద్దులు కడుతూనే అన్నీ చేసుకుంటావు తప్ప అంత జరుగుతూనే ఉంటుంది తప్ప నువ్వు ఎంత ఎన్ని కోరుకున్నా నీ కోరికలు మాత్రం తీరుతూనే ఉండవు, తీరవయ్యి. ఆశకి అంతూ పంతూ లేదు. ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి అలా కోరుకుంటూనే వెళ్ళిపోతావు తప్ప నీ ఆశకి అద్దు లేదు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఎందుకు అలా జరుగుతుందంటే ఆ లోపలన్న దురాశ. ఏంటండి అది? దురాశ. ఈ దురాశ మనిషిని నాశనం చేస్తుంది. మనిషిని నాశనం చేసి పెత్తనం చేసే విధముగా వారిని పైకి లేపుతుంది. ఏంటంటే దురాశ. నువ్వు పెత్తనం చేస్తున్నావు అంటే అర్థం చేసుకోవాలి, నీ వెనకాల దురాశ ఉందని, నీ లోపల దురాశ ఉందని. నువ్వు అందరికీ పైగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నావు, నీ లోపల భయంకరమైన అసూయ ఉందని. ఈ దురాశ ఎప్పుడైతే ఉందో నీకు అది దురాశ ఏమవుతుంది? అసూయకు పామైపోతుంది. అసూయ ఎలా వస్తుంది అంటే దురాశ వలన వస్తుంది. నువ్వు ఉండాలనుకుంటున్నావు, ఆ పక్కకి ఎవరో వచ్చేస్తున్నారు, నీకు ఎలా ఉంటుంది? ఆటోమేటిక్గా అసూయ వచ్చేస్తుంది. నువ్వు బాగుండాలనుకుంటున్నావు, వెనకాల ఎవరు బాగుపడుతున్నారు, నీకు ఆటోమేటిక్గా దురాశ వచ్చేస్తుంది. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇది మితిమీరి పరిపాలిస్తుందంట. మితిమీరి పరిపాలిస్తూ మితిమీరి పరిగెడుతుందంట, పని చేస్తుందంట పరిగెట్టుతూ. పాత నిబంధన గుండా క్రింది వరకు దేవుడు ప్రవక్తల కాలంలో ఆ వెనుక నేను ఇక్కడ రాయించుకున్న అనేకమైనవి ఇక్కడ ఉన్నాయి. వాటి యొద్దకు వెళ్ళుటకు నాకు సమయం లేదు. అయితే ప్రాచీన ప్రవక్తల దినములలో సమస్తము మధ్యలో ఆయన ఏదైనా తోటలో చేసినట్లుగానే దేవుని నిజమైన స్వరము మరియు దేవుని నిజమైన ఆరాధన తప్పుగా ఎంచబడినది, మరియు అట్టి వాటిని బయటకు పంపి చంపివేసింది. ఏదైనా తోటలో దేవుని యొక్క స్వరము దురాశ ద్వారా, అసూయ ద్వారా
నిశ్శబ్దము చేయబడింది. ఏమని వింటున్నారా? దేవుని యొక్క స్వరాన్ని అణిచేసేది ఏంటండి? దేవుని యొక్క స్వరాన్ని అణిచేసేది ఏంటండి? అసూయ అంట. అసూయ ద్వారా దేవుని యొక్క స్వరము ఏదైనా తోట నుండి కూడా అణిచివేయబడుతుందంట. దాన్ని లేపనివ్వట్లేదు. ఏ మాత్రం కొంచెం లేచినప్పటికి తొక్కేస్తున్నారు. ఏ మాత్రం ఇది నిజము, ఇది సత్యము, ఇది ఇలాగ ఎప్పుడైతే అవి ఎదుగుతుందో వెంటనే మనిషిని చంపేస్తున్నారు. ఒక ప్రవక్త వచ్చి నిజమైన స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఆ ప్రవచనానికి ఆ యొక్క ప్రపంచం అంతా స్వరం వింటా ఉంది. ఇంకా లోబడుతుంది అనిపించుకుని దెయ్యం మతం చంపేస్తుంది. ఆది నుంచి కూడా ప్రవక్తలందరినీ కూడా హతసాక్షులు చేసుకుంటూనే వచ్చేసారు. ఆఖరికి యేసుక్రీస్తుని కూడా చంపేశారు. నిజమైన పరిశుద్ధుల్ని 60 లక్షల మంది చంపేశారు. స్వరాన్ని తీసేస్తూ ఉన్నారు, అని చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దీనికి కారణం అసూయ, దురాశ. హల్లెలూయా. ఈ దురాశ ద్వారా, అసూయ ద్వారా నిశ్శబ్దం చేయబడుతుందంట దేవుని యొక్క స్వరం. అందుకే సపోర్ట్ చేయరు, నిలబడరు, దీనికోసం నిలబడరు. నిలబడాలని ఆశ వాళ్ళకు రాదు. దేవుని యొక్క స్వరం కోసం నిలబడరండి. వాళ్ళ కోసం వాళ్ళు ఎంతైనా బ్రతుకుతారు తప్ప, ఎంతైనా ఖర్చు పెడతారు తప్ప, ఎంతైనా జీవిస్తారు తప్ప, దేవుని వాక్యం కోసం బ్రతకమంటే, దేవుని వాక్యం కోసం ఖర్చు పెట్టమంటే, దేవుని వాక్యం కోసం మీరు సమర్పించుకోమంటే అస్సలు ఆ ఆలోచన రాదండి. దానికోసం ఆలోచించడం కూడా ఆలోచించరు. దాని తలంపు అసలు ఉద్దేశంలోకి రాదు. ఎందుకంటే అసూయ, ద్వేషం. ఈ ద్వేషం ఏం చేస్తుందంటే నిన్ను దానికోసం బ్రతకకుండా చేసేస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. వీళ్ళు ఎదిగితే ఏమైపోతుందో, వీళ్ళు ఎదిగితే మాకు లోబడి ఉండరేమో, వీళ్ళు ఎదిగితే మా కోసం వీళ్ళు నిలబడరేమో, వీళ్ళని ఎదగనివ్వకూడదు, వీళ్ళని చేయాలి, ఎక్కడన్నా అసలు అక్కడని చేయాలి అని చెప్పేసి ప్రతి క్షణము దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎలాగ అనచాలి, ఎలా చంపాలి, ఎలా తీసేయాలి, ఎలా పక్కకింటేయాలి, ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు తప్ప, ఇలాగే బ్రతుకుతారు తప్ప, ఆ దురాశ చేత ఎడవబడతారు తప్ప ఏ మాత్రం కూడా దాన్ని ఎంకరేజ్ చేసి దాన్ని డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయరు. దీని వెనకాల ఉన్నది ఏంటంటే దురాశ. హల్లెలూయా. ఆది నుంచి కూడా ఆ దురాశ వలన దేవుని స్వరం నిశ్శబ్దమైపోతుందంట. హల్లెలూయా. ఇలాంటి అసూయెట్టుకుని, ఇలాంటి పగెట్టుకుని నువ్వు వేస్ట్ చేసుకుంటే ఏం ఉపయోగం చెప్పండి ఒకసారి? ఏం ఉపయోగం? మనిషి ఇంత కక్షపూరితంగా, ఇంత ద్వేషం, అసూయ, పగ లోపలెట్టుకొని ఎన్ని ఏస్టర్లు చేసి, ఎన్ని సమాధులు వెలిగితే, ఎన్ని కొవ్వొత్తులు వెలిగితే వీళ్ళకి లాభం వస్తుంది? క్రైస్తవ్యాన్ని ఏదో మతపరంగా ప్రకటించి ఇది ఆచారం, మేము ఇలాగ చేస్తామని ఏదో పరిశుద్ధుల్లో ఫీల్ అయిపోయి ప్రపంచానికి ప్రకటించవచ్చు. కానీ నీ లోపల భయంకరమైన అసూయ ఉంది, భయంకరమైన దురాశ ఉంది. హల్లెలూయా. దేవుణ్ణి ఎదగనివ్వకుండా, దేవుని స్వరాన్ని వినమనివ్వకుండా అణిచివేసి తత్వం నీ లోపల ఉంది. ఆ శరీర సంబంధమైన స్వభావం పట్టుకుని నువ్వు దేవుడు లేచాడు, క్రీస్తు లేచాడు, యేసునేడు లేచాను, క్రీస్తునేడు లేచానంటే ఏం ఉపయోగం నీకు? నీ శరీర స్వభావం తీసేసుకోకుండా, నీ ఆత్మ సంబంధమైన స్వభావాన్ని కడుక్కోకుండా, నీవు తిరిగి జన్మించకుండా, దేవుని యొక్క ద్వారానికి నువ్వు విలువ ఇవ్వకుండా నువ్వు ఇలాంటి పబ్బం గడుపుకుంటాక ఏదో చేసుకుంటే ఏం ఉపయోగం అది? హల్లెలూయా. అప్పటి నుండి సంఘములో అది ఆ విధంగానే ఉండి ఉన్నది. దేవుని యొక్క నిజమైన స్వరమును నిశ్శబ్దం చేయుటకు ప్రయత్నించుచున్నది. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. నేను ఇక్కడ ఆపుతాను, సాయంత్రం కంటిన్యూ చేస్తాను. చాలా ఎండగా ఉంది, మీరు కూడా కొంచెం అలసిపోతున్నట్టున్నారు. ఖచ్చితంగా మనం దీనికోసం ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా మీరు ప్రార్థించండి. మీ మనసుల్లో ఒక బలమైన పునాది వేసుకోండి. నిజమైన ఈస్టర్ మన జీవితాలకు రావాలంటే మన యొక్క శరీర తత్వము, శరీర స్వభావం మారాలి. శరీర స్వభావం, సమాధి యొక్క లక్ష్యం, ఆ యొక్క కోరిక, ఆ దురాశ, అదంతా కూడా మనం ఎప్పుడైతే పూర్తిగా తీసివేసుకోవడానికి ఇష్టపడతామో, నిర్ణయం తీసుకుంటాం. ఉద్దేశంలో మనం నిర్ణయం తీర్మానం తీసుకుంటాం. నీ తీర్మానమే నీ శరీరం లోపల పునరుద్ధానం జరుగుతుంది. నీ తీర్మానమే నీ లోపల ఈస్టర్ జరుగుతుంది. హల్లెలూయా. నువ్వు దేని పక్షాన ఉంటావు? ఈ శరీర స్వభావ పక్షంగా నిలబడతావా, లేకపోతే నిజమైన ఈస్టర్ జరిగించుకోవడానికి క్రీస్తు పక్షంగా నిలబడతావా?
హల్లెలూయా. ఇప్పుడు నీ తీర్మానం అది, నువ్వు తీర్మానం చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే వాక్యపక్షంగా నిలబడి శరీర స్వభావం తీసుకుని అసూయ ద్వేష పగ అన్నీ కూడా తీసివేసుకుని ప్రభువా నీ వాక్యాన్ని నిజమైన సాక్షిగా ఉంటాను, నాలో పునరుద్ధానం జరిగించు, క్రీస్తు నాలోకి రావాలి, క్రీస్తు ద్వారా నేను నిజమైన సాక్షిగా బ్రతకాలి అని నువ్వు తీర్మానం కరెక్ట్గా తీసుకుంటే ఆ తీర్మానం పైకి దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా. ఒకవేళ తీర్మానం తీసుకోకుండా ఆచారపరంగా పండగల పబ్బాలు చేసుకుంటే అందరికీ క్రీస్తు నడి లేచాను, హ్యాపీ ఈస్టర్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ ఉగాది, హ్యాపీ భస్మ బుధవారం, నీ అన్నీ చేసుకుంటే అన్నీ హ్యాపీగానే ఉంటాయి. తర్వాత అన్నీ బాపీ అయిపోతాయి. ఎక్కడ? పాతాళంలో. హల్లెలూయా. అంత హ్యాపీగా బతికేసి నువ్వు పాతాళంలో అయిపోతుంది. మామూలుగా ఉండదు అప్పుడు అది, అగ్నిగుండంలో మామూలుగా ఉండదు అప్పుడు అది. మనం హ్యాపీలు చేసుకుంటే హ్యాపీలాగా అయిపోదు, కానీ హ్యాపీ లైఫ్ కాదు ఇది. ఇది హ్యాపీ లైఫ్ కాదు. నువ్వు ఆచారాలు చేసుకుని సిద్ధాంతాలు చేసుకుని మనుషులు కల్పించిన ఆ బబులను పురాణాలు పట్టుకుని హ్యాపీ అని చెప్పుకుంటే తర్వాత నీకు మామూలుగా ఉండదు. హల్లెలూయా. అందుచేత మనకి ఇది హ్యాపీ కాదు. ఎప్పుడు హ్యాపీ అంటే క్రీస్తు మన జీవితంలోకి వచ్చినప్పుడు హ్యాపీ, నిజమైన ఈస్టర్ జరిగినప్పుడు హ్యాపీ. అది నిజమైన హ్యాపీ ఈస్టర్. హల్లెలూయా. ఆ హ్యాపీ ఈస్టర్ జరగాలంటే మన జీవితంలో శరీర సంబంధమైన స్వభావం పూర్తిగా బయటికి వెళ్ళాలి. దురాశ, అసూయ, ద్వేషాలు అన్నీ కూడా పూర్తిగా బయటికి వెళ్ళాలి. మన హృదయమైన సమాధి తెరవబడాలి. అందులో నుంచి క్రీస్తు బయటికి రావాలి. హల్లెలూయా. క్రొత్త జన్మ జరగాలి, పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకోవాలి. అప్పుడు మనము క్రీస్తుతో నిజమైన ఈస్టర్ జరుపుకుంటాం. హల్లెలూయా. అలా జరగాలంటే మనం ప్రార్థించాలి, తీర్మానం చేసుకోవాలి. మీరందరూ నిజంగా అలాంటి తీర్మానం చేసుకుంటారని పరిశుద్ధాత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తుందని నేను నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడి రెండు చేతులు పైకెత్తి మీ కళ్ళు మూసుకుని ఒక్క చిన్న ప్రార్థన మీరు చేసుకోండి. ఇప్పుడు మీరు తీర్మానం చేసుకునే సమయం ఇది. నువ్వేమి తీర్మానం తీసుకుంటావో దానిపైనే నీ ఆత్మ సంబంధమైన భవిష్యత్తు ఆధారపడి ఉంది. నువ్వేం తీర్మానం తీసుకుంటావో ఆ తీర్మానం పైనే నీ ఆత్మ సంబంధమైన భవిష్యత్తు ఆధారపడి ఉంది. కనుక మీ యొక్క తలంపులు, ఉద్దేశాలు అన్నీ దగ్గర పెట్టుకుని, మీ శరీర స్వభావం అంతా దగ్గర పెట్టుకుని, మీ దేవుడిని కూడా మీ దగ్గర పెట్టుకుని, అజాగ్రత్తగా కాకుండా, నిర్లక్ష్యమైన భావంతో కాకుండా, బద్ధకమైన భావంతో కాకుండా ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని మీ ప్రభుతో మీరు తీర్మానం చేసుకోగలరా? అందరూ లేచి నిలబడండి దయచేసి. ఒక 10 నిమిషాలు మీరు కూర్చుంటే ఏమైపోదు, నుంచుంటే ఏమైపోదు. గౌరవించండి మాటని. మీరందరూ లేచి నిలబడండి. లేచి నిలబడి ఒక తీర్మానం దేవుడితో చేయండి. ఇది మీరు తీర్మానం చేసుకునే సమయం ఇది. రెండు చేతులు పైకెత్తి మీ కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూస్తూ, ప్రభువా నేను తీర్మానం చేసుకుంటున్నాను ప్రభువా, ఒక బలమైన తీర్మానం చేసుకుంటున్నాను ప్రభువా. ఓ నా శరీర సంబంధమైన కార్యాలతో, స్వార్థంతో, దురాశతో, అసూయతో ఏమాత్రము భర్తీ చేయడానికి ఇష్టపడట్లేదు, కానీ కేవలం నీ పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవడానికి, క్రీస్తు నా హృదయంలో పొందుకోవడానికి ఏ విధంగా సమర్పించుకోవాలో అట్టి విధమైన సమర్పణ నాకు దయచేయండి ప్రభువా. క్రీస్తు నా హృదయంలో జీవించాలని నేను ఆశపడుతున్నాను ప్రభువా. ఓ కయ్యేను వలె నేను ముందుకు రావడం నేను ఇష్టపడట్లేదు, కానీ ఓ కయ్యేను వలె నేను ఫలాలతో, పువ్వులతో అలంకరించడానికి ఇష్టపడట్లేదు, కానీ ఓ కయ్యేను వలె సమాధులు అలగడానికి ఇష్టపడట్లేదు, కానీ కయ్యేను వలె కొవ్వొత్తులు వెలిగించడానికి ఇష్టపడట్లేదు, కానీ కయ్యేను వలె సమాధులు అలగడానికి ఇష్టపడట్లేదు, కానీ కయ్యేను వలె బలిపీఠం మీద పువ్వులు ఎట్టడానికి ఇష్టపడట్లేదు, కానీ ఏబేలు వలె రక్తం పట్టుకొని గొర్రె పిల్ల వలె నీ యొద్దకు రావడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా. నిజమైన యేసుక్రీస్తు రక్తం పట్టుకుని వస్తా ఉన్నాను ప్రభువా. ఓ రక్తము ద్వారా నన్ను అంగీకరించండి,
రక్తము ద్వారా నా పాపానికి అడిగి వేయండి. రక్తము ద్వారా నన్ను అంగీకరించండి ప్రభువా. ప్రభు యేసుక్రీస్తు రక్తము ద్వారా నన్ను అంగీకరించండి ప్రభువా. ఓ పరిశుద్ధాత్మలో పాలిభాగస్తులుగా చేయండి ప్రభువా. నీ బట్టి నేను బ్రతకాలి ప్రభువా. నిజంగా నీ రక్తమును బట్టి నా హృదయం తెరవబడాలి. నీ రక్తమును బట్టి నా హృదయం అనే సమాధి తెరవబడాలి. ఓ దేవ పరిశుద్ధాత్మ సమాధిలో నుంచి బయటికి రావాలి. సహాయం చేయండి ప్రభు. ఎంతమంది అడుగుతున్నారు? మీ హృదయపూర్వకంగా అడుగుతారా? మీ జీవితంలో సరైన నిర్ణయం తీసుకుంటారా? మీ నిర్ణయం పైన మీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. మీ నిర్ణయం పైన మీ భవిష్యత్తు ఆధారపడి ఉంది సోదరి. మీ నిర్ణయం పైన మీ భవిష్యత్తు ఆధారపడి ఉంది సహోదరుడా. నిర్లక్ష్యం చేసావా నీ యొక్క ఆత్మగతి నశించిపోయినట్లే. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభు సన్నిధిలో ప్రయాసపడి ప్రార్థనతో ఏకీభవించి ప్రభువా నా హృదయం అనే సమాధి తెరువు ప్రభువా. ఆ రక్తము గుండా వస్తా ఉన్నాను ప్రభువా. ఏదో పువ్వులతో సమాధులు అలుగుతూ నేను రావట్లేదు ప్రభువా. ఓ ఫలాలు పట్టుకుని రావట్లేదు ప్రభువా. ఆ కయ్యేని వలె రావడానికి నేను ఇష్టపడలేదు ప్రభువా. ఏ బేలు వలె రక్తం పట్టుకుని వస్తా ఉన్నాను ప్రభువా. అదే నా నిజమైన ఈస్టర్. అదే నా నిజమైన ఈస్టర్. అదే నా నిజమైన హ్యాపీ ఈస్టర్. రక్తం పట్టుకొని కల్వరిని సమీపించేది నిజమైన ఈస్టర్. అది నాకు కావాలి ప్రభువా. అది నాకు కావాలి ప్రభువా. ఓ నాకు సహాయం చేయండి ప్రభు అని మీరు ప్రార్థిస్తారా సహోదరులారా? మీరు ప్రార్థిస్తారా సహోదరులారా? మీ హృదయంలో నిజంగా ప్రార్థిస్తారా? నిజంగా హృదయంలో ప్రార్థిస్తారా? ఇదే మీకు అనుకూలమైన సమయం. ఇదే మీకు రక్షణ సమయం. ఆ హడ్డీ రైతును ఒత్తిడి చేస్తున్నప్పుడు ఎంత మంచి నిర్ణయం తీసుకుందో చూడండి. ఆ హడ్డీ రైతును ఒత్తిడి చేస్తున్నప్పుడు ఎంత మంచి నిర్ణయం తీసుకుందో చూడండి. ఇప్పుడు నువ్వే నిర్ణయం తీసుకుంటున్నావు. ఏ నిర్ణయాన్ని బట్టి నువ్వు ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతున్నావు? నీ ఆత్మను రక్షించడానికి ఇష్టపడుతున్నావా? నీ ఆత్మ రక్షణ కోరుకుంటున్నావు నువ్వు? హడ్డీ రైతు రక్షణ కోరుకుంది. నువ్వేం కోరుకుంటున్నావు? సుఖం కోరుకుంటున్నావా? ఐశ్వర్యం కోరుకుంటున్నావా? డబ్బు కోరుకుంటున్నావా? పలుకుబడి కోరుకుంటున్నావా? నీ శరీర ఆశలు కోరుకుంటున్నావా? నీ శరీర కోరికలు తీరాలని కోరుకుంటున్నావా? ఏం తీరాలి? ఏం కావాలి నీకు? ప్రభు దగ్గర ఏం కోరుకోవాలని ఆశపడుతున్నావు నువ్వు? నిజమైన ఈస్టర్ కావాలంటే, నిజమైన ఈస్టర్ కావాలంటే నువ్వు ఖచ్చితంగా తీర్మానం చేయాలి ఈరోజు. నువ్వు ఖచ్చితంగా తీర్మానం చేయాలి ఈరోజు. ప్రభువా కయ్యేను వలనే ఫలాలు, శరీర క్రియలు, ఏదో మంచి మంచి క్రియలను పట్టుకొని ఓ ప్రార్థన వాక్యము అవి ఏవో అవి పట్టుకుని దేవుడి దగ్గర రావడం కాదు, కానీ గొర్రెపిల్ల రక్తం పట్టుకుని సమీపించాలి. నీకు నిజమైన ఈస్టర్ కావాలంటే గొర్రెపిల్ల రక్తం కావాలి. నిజమైన అర్పణ కావాలి. నిజమైన గొర్రెపిల్ల యొక్క త్యాగం కావాలి. అది మాత్రమే నిజమైన ఈస్టర్. అది మాత్రమే నీ హృదయంలో నిజమైన ఈస్టర్. గొర్రెపిల్ల రక్తము నీ మీద ప్రోక్షించబడమే నిజమైన ఈస్టర్. అందుకే యేసుక్రీస్తు రక్తం కాచాడమ్మా. అందుకే నీ కొరకు బలైపోయాడమ్మా. అందుకొరకే నీ కొరకు త్యాగపూరితమైన మరణాన్ని అనుభవించాడమ్మాయినా. అందుకొరకే సిలువలోకి వెళ్ళాడమ్మాయినా. అందుకొరకే సమాధిలోకి వెళ్ళాడమ్మా. నిజమైన ఈస్టర్ నీ జీవితంలో జరిగించడానికి నేను వెళ్ళి తండ్రి ఏదైతే వాగ్దానం చేశాడో అది మీ మీదకి పంపుచున్నాను. తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టండి. తండ్రి వాగ్దానం కోసం పట్టణంలోనే నిలిచి ఉండండి. అదే మీ వాగ్దానం. అదే మీ ఈస్టర్. పరిశుద్ధాత్మ పొందుకోవడమే నిజమైన ఈస్టర్. దాన్ని పొందుకోవడం మానేసి సమాధులు కొంటావేంటి? దాన్ని పొందుకోవడం మానేసి ముగ్గులు పెట్టుకుంటావేంటి? దాన్ని పొందుకోవడం మానేసి కేకలు పెడతావేంటి? నీ నిజమైన ఈస్టర్ ఆత్మను పొందుకోవడం, పరిశుద్ధాత్మను పొందుకోవడం, క్రీస్తుని పొందుకోవడం, జీవాన్ని పొందుకోవడం, రక్తము చేత అభిషేకించబడడం. అదే నిజమైన ఈస్టర్. ఓ ప్రియమైన సహోదరుడా, నువ్వు అది కావాలని కోరుకుంటే ఇప్పుడే అది నీ యొద్ద ఉన్నది. రక్తము చేత అభిషేకించబడినప్పుడు, గొర్రె పిల్ల నీ కోసం బలి అయిపోతున్నప్పుడు, దాన్ని చూసినప్పుడు, పరిశుద్ధాత్మని హృదయంలోకి ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు అదే నిజమైన ఈస్టర్. ఓ హల్లెలూయా.
యెరూషలేములో సమాధి ఎందుకు తెరవబడిందో తెలుసా? యెరూషలేములో సమాధి ఎందుకు తెరవబడిందో తెలుసా? అక్కడ ఆయన బయటకు వచ్చాడు. ఇప్పుడు నీ హృదయంలో రావడానికి ఆయన బయటకు వచ్చింది ఎందుకో తెలుసా? నీ లోనికి రావడానికి. అది ఆయన రాకడ ప్రయాణం. ఆయన సమాధిలో నుంచి వచ్చింది నీలోనికి రావడానికి. కానీ నువ్వు మూసేసి సమాధి చేసేసి పై నలికేస్తున్నావు అంతే రాకుండా. ఎంత దౌర్భాగ్యమైన కార్యం ఇది, ఎంత భయంకరమైన కార్యం ఇది, ఎంత విచారకరమైన కార్యం ఇది. ఆయనేమో బయటకు వచ్చి నీలోకి రావాలని ఆశపడుతుంటే నువ్వేమో మూసేసి అలికేస్తున్నావు దాని మీద. ఎంత పాపమో, ఎంత పాపమో, ఎంత దౌర్భాగ్యమో, ఎంత దురదృష్టకరమో, ఎంత అమానుష్యమైన కార్యం ఇది. ఆయన బయటకు వచ్చి నీలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంటే నువ్వు మూసేసి అలికేస్తున్నావా? నీ హృదయంలోకి ఆయన రావాలని ఆశపడుతుంటే నువ్వు మూసేసి గడిపెట్టేసుకుని నీ బిజీలో నువ్వు ఉండిపోయావా? అయ్యో, ఎంత దౌర్భాగ్యమైన కార్యం భూమి మీద జరుగుతుంది. ఇది ఏష్టరా, ఇది ఏష్టరా. ఆయన ఉద్దేశం ఏంటి? నువ్వు చేస్తున్నది ఏంటి? నువ్వు ఆలోచించేది ఏంటి? అది ఏస్తారా? అది ఆయన లోపలికి వచ్చేది బయటకు వచ్చింది ఎందుకో తెలుసా? సమాజంలో నుంచి లేచింది ఎందుకో తెలుసా? నీలోనికి రావడానికి తల్లి, నీ జీవితంలోకి రావడానికి తల్లి, సహోదరుడా. అది కదా అసలైన కార్యం. ఖచ్చితంగా నీలోనికి రావడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు, ద్వారం కొడుతున్నాడు. ఎవడైనా నా స్వరం విన్న తలుపు తీస్తే నేను సమాధిలో నుంచి వచ్చింది ఎందుకో తెలుసా? నీ హృదయంలోకి రావడానికి. ఓ ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీ త్వరం తడుతున్నాడమ్మా, నీ హృదయాన్ని తడుతున్నాడమ్మా, నీ ద్వారం తడుతున్నాడు. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతను లోపలికి వచ్చి నేను అతనితో కలిసి భోజనం చేస్తాను అంటున్నాడు ఆయన. ఓ, ఎంత అద్భుతమైన కృప అది, ఎంత అద్భుతమైన కృప అది, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటిని. ఇప్పుడు పాడతావా సహోదరి? ఈ వాక్యం అర్థమవుతే నువ్వు పాడతావు ఖచ్చితంగా. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను, కృపా 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 కృపా, ఎస్ లార్డ్, కృపా కృపా కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృప, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. పూర్ణ ప్రియమైన సహోదరుడా, ఎంత అద్భుతమైన స్వరం ఇది, ఎంత అద్భుతమైన స్వరం ఇది. నీ పాపిని రక్షించుటకు, నా వంటి పాపిని రక్షించుటకు ఆ కల్వరి వృక్షం పైన ఎందుకు వేలాడాడో తెలుసా? ఆ సమాధిలోకి ఎందుకు వెళ్ళెడుతున్నాడో తెలుసా? నీ జీవితంలోకి రావడానికి అమ్మా, నీ హృదయంలోకి రావడానికి అయ్యా, నీ హృదయంలోకి రావడానికి అమ్మా. తండ్రి వాగ్దానం మీ మీదకి పంపించడానికి, దానికోసం కనిపెట్టండి అంటున్నాడు ఆయన. ఎంత అద్భుతమైన కృప అది. దాన్ని పక్కన పెట్టేసి ఎందుకమ్మా సమాధి మూసేస్తున్నావు? నీ హృదయం అనే సమాధిని మూసేసి అలికేస్తున్నావే, ముగ్గులెట్టేస్తున్నావు, పూలెట్టేస్తున్నావే. లోపల యేసును దాసి పైన పువ్వులు చూస్తారనా? లోపల యేసును దాసి పైన అగరత్తులు చూస్తారనా? కొవ్వొత్తులు చూస్తారనా? అంద సందాలు చూస్తారనా? లోపల దాచేస్తావా యేసుక్రీస్తుని? అయ్యో, ఎంత దౌర్భాగ్యమైన కార్యం ఇది, ఎంత దురదృష్టమైన కార్యం ఇది. యేసును కనబడకుండా ఈరోజు అలికేసి ముగ్గులు పెడుతున్నారే.
ఎంత దౌర్భాగ్యమైన కార్యము. ప్రపంచం మీద దెయ్యం ఎంత మభ్య పెడుతుందో చూసారా? ప్రపంచ క్రైస్తవులను దెయ్యం ఎంత నాశనం చేస్తుందో చూసారా? ఆ మెసొపొటేమియా నాగరికతలో ఉన్న పురాణాన్ని తీసుకొచ్చి ఈరోజు యేసుక్రీస్తును లోపల దాచేస్తున్నారమ్మా. యేసుక్రీస్తు లోపల దాచేసి పువ్వులు చూపిస్తున్నారు, అగరత్తులు చూపిస్తున్నారు, కొవ్వెత్తులు చూపిస్తున్నారు, కానీ క్రీస్తును దాచేస్తున్నారు. సమాధిలోనే దాచేస్తున్నారు, బయటికి రానివ్వడం లేదు. క్రీస్తును పొందుకొనివ్వడం లేదు, పరిశుద్ధాత్మను పొందుకొనివ్వడం లేదు. నువ్వు అలా నిర్లక్ష్యం చేయకు సహోదరి. వింటున్న నీవు సహోదరుడా, వింటున్న సహోదరిని నీకు దేవుడు ఆ కృపనిచ్చాడు. అది అద్భుతమైన కృప. ఆ కృప ఈరోజు నీకు ఇవ్వబడింది. ఇప్పుడు నువ్వు ఆ సమాధిని మూసివేయకు, నువ్వు తెరువు, నీ హృదయాన్ని తెరువు. ఆయన రావాలనుకుంటున్నాడు, ఆయన హృదయాలు రావాలనుకుంటున్నాడు. ఆ ద్వారాన్ని మూసేయద్దు. యేసుక్రీస్తు నామమనే ద్వారము గుండా ఆయన ప్రయాణం వస్తా ఉన్నాడు, నీలోకి వస్తా ఉన్నాడు. ఆయన కారు చీకటిలో కాంతినిచ్చేది, అది కటికమైన గడియల్లో వెలుగునిచ్చేది ఆయనే.